రహస్యాలు అంటే సార్ ఇక్కడ ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు ఉన్న బాలకృష్ణ గారు గతంలో ఉన్న బాలకృష్ణ గారిని తిట్టుకుంటారా మీరు ఏమైనా? అది నా గతం. ఇప్పుడు నాకు తెలియక నేను ఆ పనులు చేశాను. నేను థర్డ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు రామాయణము భారతం మా తాతగారు చెప్పేవాళ్ళు అనమాట. సో నాకు అప్పుడు స్పిరిచువల్గా బీజం అనేది పడింది. ధ్యానంలోకి రాకముందు మనకి యాస్టిక్స్గా మౌంటైన్లు కానీ రివర్స్గా కనబడతాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఎన్నో నేను బిజినెస్లు చేశాను. నేను ప్రాపంచికంగా దీంట్లోకి వచ్చేపాటికి ఎంతోమంది యొక్క సామూహికమైనటువంటి ఆ శక్తి ఈ ప్రపంచానికి పిఎంసి ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పిఎంసిని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు జే వేణుగోపాల్, నాతో పాటు ధనశ్రీ. ఎస్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం పిఎంసి ఏ విధంగా ఆవిర్భవించింది, పిఎంసి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాల్ని మనం డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి తెలుసుకున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా నాకేమనిపించిందంటే మా ఇద్దరికి కూడా వారి జీవితాల గురించి, అసలు వారి యొక్క ప్రస్థానం ఏ విధంగా జరిగింది, ఇన్ డెప్త్ రివ్యూ మనం చేద్దాం. అసలు పిఎంసి వరకు వారి యొక్క ప్రస్థానం ఏ విధంగా సాగింది అనే విషయాన్ని తెలుసుకుందాం అనుకున్నాం. ఇందులో వారి రహస్యం ఏంటి, పిఎంసి వరకు రావడానికి గల రీజన్స్ ఏంటి, ఇవన్నిటినీ మనం చర్చించాలనుకున్నాం. సో ఆ ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం. సో మాతో పాటు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బాలకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో సార్, ఇప్పుడు చెప్పండి సార్, అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు ఏమున్నా సరే పిఎంసికి వచ్చేటప్పటికి ఆ బాధ్యతని, ఆ కమిట్మెంట్ని మీరు ఇవ్వడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని మీరు ఫిక్స్ అయ్యి చెప్పారు. సో అయితే ఇప్పుడు పర్సనల్గా వెళ్తే మీ యొక్క లైఫ్ స్టోరీ ఏంటి, అసలు మీరు పిఎంసి వరకు ఎట్లా వచ్చారు, అసలు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఎలా అయ్యారు అనే విషయాన్ని అన్నింటినీ కూడా మన ప్రేక్షకులకు వివరిద్దరు. కానీ సో ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో చాలా అద్భుతంగా చెప్పారు మీ యొక్క పర్సెప్షన్ పిఎంసి వైపు అండ్ మీ డెడికేషన్, మీ కమిట్మెంట్ కూడా. ఇట్ వాజ్ వావ్. సో మీ యొక్క బాల్యం అంటే ఈ ధ్యానానికి రాకముందు, అంటే మీరు బాల్యం నుంచి ధ్యానం చేస్తున్నారా, లేదంటే లైఫ్ ఈ మధ్యలో మీకు ధ్యానం గురించి తెలిసిందా? అసలు ఇంత కమిట్మెంట్ ఉండాలి పిఎంసి వైపు అంటే, చాలా ఇంత డెడికేషన్ ఉండాలి, దాని మీద చాలా నమ్మకం ఉండాలి. సో అసలు ఈ నమ్మకం అనేది మీకు ఎలా స్టార్ట్ అయింది, అసలు మీ బాల్యం అనేది ఎలా గడిచింది? మాది గుడివాడ దగ్గర వానపాముల అని ఒక విలేజ్. నా చిన్నప్పుడు నాకు ఒక 5 ఇయర్స్, ఆ టైంలో 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉండి ఉంటాయి. మా ఫాదర్ మదర్ వాళ్ళు కర్ణాటక షిఫ్ట్ అయ్యారు. ఓకే. సో నేను అక్కడ ఆ ఊళ్ళోనే ఉండి మా అమ్మమ్మ దగ్గర అక్కడ నా చదువుకుంటాం అది అంతా కూడా ఇక్కడే నేను చేసేవాడిని. ఓకే. సమ్మర్ హాలిడేస్ వరకే కర్ణాటక వెళ్ళేవాడిని అనమాట యాక్చువల్గా. ఓకే. సో కొంతకాలం మా అమ్మమ్మ దగ్గర, మా నాన్నగారి మేనర్ దగ్గర చదువు ఆవిడ చెప్పించింది. తర్వాత మా అమ్మమ్మ దగ్గర మంతెన అనమాట వాళ్ళు ఉండేది, విజయవాడ దగ్గర. అక్కడ చదువు ఒక 2nd క్లాస్ వరకు అక్కడ చదివాను. 1st 2nd అక్కడ స్కూల్లో చదివాను, బోర్డింగ్ స్కూల్లో. తర్వాత 3rd నుంచి గన్నవరంలో మా పిన్ని వాళ్ళ దగ్గర ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదవడం జరిగింది. ఓకే. ఓకే. చిన్నప్పటి నుంచి నాకు నేను థర్డ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు రామాయణము భారతం మా తాతగారు చెప్పేవాళ్ళు అనమాట. గాంధీ బొమ్మ దగ్గర ఆయన ఊళ్ళో చెప్తూ ఉండేవాడు. సో నాకు అప్పుడు స్పిరిచువల్గా బీజం అనేది పడింది. భారతము రామాయణం, మెయిన్ భారతం. సో భారతం మీద నాకు చిన్నప్పుడు అయితే చాలా అలా పేర్లు, పాత్రల పేర్లు అన్నీ బాగా గుర్తుండే కూడా. సో భారతం అది మీద స్పిరిచువల్ బీజం అనేది అక్కడ పడింది ఆయన ద్వారా. తర్వాత ఇక చదువు అక్కడ గన్నవరంలో నేను చదువుకుంటాం మా పిన్ని గారి దగ్గరే. ఇది అంతా ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివాను. తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్కి వచ్చేపాటికి నేను కర్ణాటకలో తుమ్కూరు అని అక్కడ ఇంజనీరింగ్ చదివాను కర్ణాటకలో. ఇంజనీరింగ్ మీ యొక్క చదువు అంతా కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళింది? ఇంజనీరింగ్ వైపు వెళ్ళింది. ఓకే. ఇంజనీరింగ్ వైపు వెళ్ళింది. యాక్చువల్గా నేను మెకానికల్ చదువుదాము అనుకుంటే మా ఫాదర్ ఎవరో చెప్పింది విని
సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. ఓ సివిల్ ఇంజనీర్గా మీరు సివిల్ ఇంజనీర్ మళ్ళీ నేను కాదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేవాడికి మళ్ళీ అప్పుడు ఏమైందంటే మా రూమ్మేటు ఉండేవాడు, అతని మీద ఎక్కువ డిపెండ్ అయ్యాను అనమాట సివిల్ ఇంజనీరింగ్లో. ఓకే అంటే వాడితో చెప్పించుకుంటాం, వాడి నోట్స్ వాడుకుంటాం, ఇట్లా జరిగేది. ఓకే అప్పుడు నాకు అర్థమైంది నేను వీడి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాను అనేది నాకు ఒకటి అర్థమైంది. సో ఒకటి మెకానికల్ ఇంట్రెస్ట్, రెండు వాడి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక నేను మళ్ళీ మెకానికల్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే సో అక్కడ ఇంజనీరింగ్ అంతా కూడా తుమ్కూరులోనే కంప్లీట్ అయింది. ఓకే సార్. అంటే మీకు ఫ్యామిలీలో మదర్ అండ్ ఫాదర్ ఇంకెవరు ఉన్నారు సార్? ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఇద్దరు సిస్టర్స్. ఒక సిస్టర్ ఏమో కర్ణాటకలోనే ఉంటుంది, మా బావ ఇచ్చారు. రెండో సిస్టర్ కూడా మా బావకే ఇచ్చింది. ఓకే వాళ్ళు ప్రెసెంట్గా డెహ్రాడూన్లో ఉంటున్నారు. ఓకే వాళ్ళు ఫ్యామిలీస్ వాళ్ళు డెడికేటెడ్గా మెడిటేషన్ చేస్తారు, ప్రచారం చేస్తారు. ఓకే ఓకే అట్లా అనమాట. మా మా రెండో సిస్టర్ పేరేమో మాధవి మల్లేశ్వరరావు, వాళ్ళిద్దరు డెహ్రాడూన్లో ఓకే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. పెద్ద సిస్టర్ ఏమో అనురాధను కిషోర్, వాళ్ళు సిరుగుప్పులో వాళ్ళు పిరమిడ్ కట్టారు ఒకటి, నైస్. అక్కడ ప్రచారం చేయడం అది కూడా చేస్తున్నారు అనమాట. ఓకే. సో ఫ్యామిలీ అందరూ కూడా మెడిటేషన్లో ఇన్వాల్వ్. మా ఫాదర్ తరపు వాళ్ళందరూ ధ్యానంలోకి వచ్చారు ఆల్మోస్ట్, మా మేనత్తలు వీళ్ళంతా. మళ్ళీ మా మదర్ తరపు వాళ్ళు ఎవరు రాలా, ఓకే చాలా తక్కువ. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేను జాబ్ హైదరాబాద్లో జాబ్ చేశాను. సో ఇంజనీరింగ్ కంప్లీట్ మొత్తానికి మీరు మెకానికల్ కంప్లీట్ చేశారు. అయిన తర్వాత నేను హైదరాబాద్లో ఒక 1.5 year జాబ్ చేశాను. జాబ్ చేసినప్పుడు నాకు మ్యారేజ్ కూడా అప్పుడే అయ్యింది. తర్వాత నేను కాంట్రాక్ట్స్లోకి, రైల్వే కాంట్రాక్ట్స్లోకి రావడం జరిగింది. రైల్వే కాంట్రాక్ట్స్లో ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 years 4 years రైల్వే కాంట్రాక్ట్స్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రైల్వే కాంట్రాక్ట్స్ నుంచి 94 ఆ టైంలో మళ్ళీ చేపల చెరువులని, రొయ్యల చెరువులని అవి తీసుకుంటాం జరిగింది. ఆ టైంలో మంచి భూములు ఉన్నాయి అప్పుడు, అవి తీసుకుంటాం జరిగింది. తర్వాత వాటిని మళ్ళీ అమ్మేసేసి మళ్ళీ ల్యాండ్స్ తీసుకుంటాం కర్ణాటకలోనే, యాదగిరి అని. మా ఫాదర్ వాళ్ళేమో సిరుగుప్ప అని అక్కడ ఉండేవాళ్ళు. నేను ల్యాండ్స్ యాదగిరి అని కర్ణాటక రాయచూర్ దగ్గర అక్కడ ల్యాండ్స్ తీసుకుని వాటిని డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఓకే సార్, ఇక్కడ ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు ఉన్న బాలకృష్ణ గారు, అప్పుడు చెరువులు మెయింటైన్ చేసిన బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు మీరు గతంలో ఉన్న బాలకృష్ణ గారిని తిట్టుకుంటారా మీరు ఏమైనా? నేనేమి తిట్టుకోను నేను. ఓకే, ఎందుకంటే అది నా గతం, అది ఇప్పుడు అది నా గతం. ఇప్పుడు నాకు తెలియక నేను ఆ పనులు చేశాను నేను. ఓకే ఓకే, ఇప్పుడు కానీ నాకేంటంటే పాస్ట్ నుంచి లెర్నింగ్. అంటే నేను చదువుకునేటప్పుడు ఏమనుకునేవాడిని అంటే ఒక కంపెనీ పెట్టుకుని దాన్ని డెవలప్ చేయాలనుకున్నాను నేను. ఓకే, కానీ నేను యాక్చువల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, ఎర్నింగ్స్లోకి వచ్చిన తర్వాత నేను 4 years 5 years కోటి కొత్తది మారిపోయింది అనమాట. ఓకే, జాబ్ చేశాను, కాంట్రాక్ట్లు చేశాను, చెరువులు అన్నాను, ల్యాండ్స్ అని అన్నీ మారిపోతూ వచ్చినాయి. ఓకే, అంటే అది మళ్ళీ మారడం కూడా ఎట్లా ఉండేది, మళ్ళీ బిగినింగ్ నుంచి నేర్చుకున్నా దాన్ని నేను A to Z. మళ్ళీ కొత్తది దాని దాకా ఒక లెవెల్లోకి రావడం, దాన్ని వదిలేయడం, మళ్ళీ కొత్త స్టార్ట్ చేయడం, మళ్ళీ కింద నుంచి దాన్ని డెవలప్ చేసుకొస్తాం, మళ్ళీ దాన్ని వదిలేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. ఓకే, నేను ఒక్కోసారి అనుకునేవాడిని అనమాట, ఏంటి నా లైఫ్, నేను అనుకుంది ఒకటి, ఒకే దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అని, డెవలప్ అవ్వాలనుకున్నా. కానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాటిలో నేను ఎంటర్ అయ్యాను నేను అనేది నాకు ఎందుకు వచ్చింది అని అనుకున్నాను నేను, ఎందుకు జరిగింది ఇట్లా అని. నాకు అర్థమైంది ఏంటి అంటే ఇదే లైఫ్లో ఎన్నో జీవితాలకు సంబంధించిన పాఠాలను నేర్చుకోవడం జరిగింది. ఓకే, 4 years ఒక పాఠం, 4 years ఒక కొత్త జీవితం, ఎన్నో రకాల అనుభవాలు, కొత్త కొత్త విధానాలను మీకు అనుభవాలు వచ్చినాయి అవన్నీ కూడా. ఓకే, సో దాన్ని నేను వాటిని నా పాస్ట్లో నుంచి నేను అనుభవాన్ని తీసుకున్నాను నేను. ఓకే అండి, అర్థమైంది. ఇదంతా అనుభవ జ్ఞానానికి ఉపయోగపడింది. ఒక పనిని ఎట్లా బిగినింగ్ నుంచి డెవలప్ చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. అర్థమైంది. ఓకే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వర్క్స్ చేయబట్టి. ఓకే, ఓకే, దాన్ని ప్రతిసారి అంటారు అనుభవమే జ్ఞానం అంటారు సార్. అవును, అట్లా అంటే పర్ఫెక్ట్గా ఉంది నా లైఫ్, అంటే నా డిజైన్ అది పర్ఫెక్ట్గా ఉంది అనేది అయితే నాకు అర్థమైంది. అర్థమైందండి. ఓకే, బాగుంది సార్. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తే, సో ఆ విధంగా మీకు ఉద్యోగం మొదట స్టార్ట్ అయిన తర్వాత మొదట కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేశారు, తర్వాత ఏం చేశారు? ఇప్పుడు ఉద్యోగం చేశాను, బిజినెస్ చేశాను, కానీ ఎప్పుడు ఏమనుకునేవాడిని, జీవితం ప్రశాంతంగా ఉండాలి అనుకునేవాడిని నేను. ఓకే,
జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలనుకునేవాడిని. ఈవెన్ రైల్వే కాంట్రాక్ట్స్ వాటిలోకి వచ్చినప్పుడు కూడా నేను అదే కోరుకునేవాడిని, జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అని. మా ఫ్రెండ్ ఉండేవాడు పార్ట్నర్, ఇద్దరం ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్ అనమాట, ఇద్దరం కలిపి చేసాం. వాడేమో బాగా సంపాదించాలి, నేను ఒక జీప్ కొంటాను, నీకు ఒక కారు కొంటాను, నేను ఒక అట్లా నేను బాగా ఫైనాన్షియల్గా బాగా ఇది అవ్వాలి అనుకునే వాడు అనుకునేవాడు. నేనేమో ప్రశాంతంగా నేను అనుకున్నాను. దానికి తగ్గట్టు వాడు మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు, 100 కోట్లు సంపాదించుకున్నాడు. నేను ప్రశాంతంగా జీవితంలోకి నేను వచ్చాను, మెడిటేషన్లో ప్రశాంతంగా జీవితంలో నేను వచ్చాను. అంటే అతను కోరుకుంది అతను పొందాడు, నేను కోరుకున్నది నేను పొందాను అనమాట. అదే బాగుంది సార్. సార్ ఇప్పుడు ఇది ఇలా ఉండగా గతంలో మీరు ఏదైతే మీ యొక్క డిఫరెంట్ బిజినెస్లన్నీ చేస్తున్నారో మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉండేది? మీ ఫ్యామిలీ యొక్క పెళ్ళి, వివాహం వాటి గురించి కూడా వివరించి తద్వారా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ వీటి గురించి మీకు ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండేది? ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు అంటే నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉండేది. ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మా నాన్నగారు మరి మా మంత్లీ అమౌంట్స్ అది పని పెట్టేవాళ్ళు. అప్పుడు ఎట్లా అనుకునేవాడిని అంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, చదివించడం అనేది వాళ్ళ బాధ్యత అనుకునేవాడిని చదువుకున్నంత వరకు. వన్స్ ఎప్పుడైతే చదువయ్యి నేను జాబ్లోకి జాయిన్ అయ్యానో ఇక వాళ్ళ నుంచి నేనేమి తీసుకోవాలని నేను అనుకోలేదు. నేను ఓకే, అప్పుడు నా ఫస్ట్ శాలరీ ఎంత వచ్చి 500 వచ్చింది, 500 రూపాయలు 86లో. ఓకే, ఒకరోజు నేను ఆ అమౌంట్ సరిపోక పస్తులు కూడా ఉన్నాను నేను, కానీ మా నాన్నగారిని డబ్బులు అడగలేదు. ఓకే, ఇంజనీరింగ్ చదువుతున్నంత వరకు డిమాండ్ చేసి అడిగేవాడిని. ఫైనాన్షియల్గా బాగానే సెటిల్ అయ్యే ఉన్న ఫ్యామిలీయే, ఓకే, కానీ అప్పుడు అట్లా అడిగేవాడిని. కానీ ఎప్పుడైతే జాబ్లోకి వచ్చానో ఆయన అడగకూడదని చెప్పి నేను ఎప్పుడు అట్లా అడిగేవాడిని కాదు. ఓకే, మీ కాళ్ళ మీద మీరు నించోవాలన్న ధ్యేయం. అంటే ఇక ఆయన బాధ్యత అయిపోయింది, అవునండి. ఇప్పుడు ఇది నా బాధ్యత అని అట్లా ఇబ్బంది పడినా కూడా ఇప్పుడు అడిగేవాడిని కదా ఆయన్ని. ఓకే, తర్వాత నేను మళ్ళీ ఉద్యోగం మానేసి కాంట్రాక్ట్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు ఫైనాన్షియల్గా ఇచ్చేసిన నేను నోట్ రాసి డబ్బులు తీసుకున్నాను నేను ఆయన దగ్గర నుండి. ఆయన దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఓకే, ఆయన ఇప్పించారు, ఓకే, కానీ నేను నోట్ రాసి తీసుకున్నాను. అర్థమైందండి. ఓకే, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నేనే తీసుకున్నానని, ఓకే, ఆయన కాదు. అంటే ఒక రకంగా చెప్పండి ఆయన మాకు నేర్పించాడు, ఆయన నా బాధ్యత తీసుకుంటాం అనేది ఆయన నేర్పించాడు అక్కడ ఆయన. ఓకే, ఒక సరైన పద్ధతిలో అది. సో దానికి నేనే బాధ్యత వహించేవాడిని, ఆ అప్పు ఏదైతే ఉందో అది నేనే తీర్చేవాడిని. ఓకే, ఓకే, బాగుందండి. ఓకే, మళ్ళీ తర్వాత కాంట్రాక్ట్స్ నుంచి మళ్ళీ చెరువులు అవి తీసుకుంటాం, తర్వాత మళ్ళీ వాటిని అమ్మేసి మళ్ళీ ల్యాండ్ తీసుకుంటాం. ఇంకొక పక్కన మిషన్స్ తీసుకున్నాను నేను, వరి కోసే మిషన్స్ తీసుకుంటాం. ఓకే, ఓకే, సో అట్లా చేసుకుంటూ వచ్చాను. 2002లో నేను మెడిటేషన్లోకి వచ్చేంత వరకు వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఓకే, ఎప్పుడైతే 2002లో మెడిటేషన్లోకి వచ్చానో ఇక అప్పుడు కామ్ అయిపోవడం జరిగింది. ఇక వాటి మీద ఇక ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఒక 25% నా లైఫ్కి సరిపడా ఎర్నింగ్స్ వచ్చేటట్టు ఫోకస్ పెట్టి ఓకే, మిగిలిన ఇక స్పిరిచువల్గా నాకు అర్థమైపోయింది మన పర్పస్ ఏంటి అనేది అర్థమైంది. ఓకే, సో అందుకని ఇక ఇటు ఫోకస్ చేయడం జరిగింది. ఓకే సార్. అంటే ఈ ప్రక్రియలో మొదట్లో మీరు మీ కాళ్ళ మీద మీరు నించోవాలన్న ప్రక్రియలో ఏదైతే ఉందో మీ మనసులో ఎటువంటి ఆలోచన ఉండేది? ధనార్జన అతి తీవ్ర స్థాయిలో చేయాలనుకునే వాళ్ళ, లేదా నా యొక్క అవసరానికి తగ్గట్టుగా నాకుంటే సరిపోయిందని ఆలోచన? అంటే అతి తీవ్ర స్థాయిలో ధనార్జన చేయాలనేది ఎప్పుడూ లేదు. ఓకే, కానీ ఒకటి మాత్రం కోరుకునేవాడిని, జీవితం మాత్రం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకునేవాడిని. ఏదైనా గుడికి వెళ్ళినా కూడా అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అనేది నాకు ఉండేది అనమాట. ఓకే, కాకపోతే అది ఒక రకంగా చెప్పండి ఇరిటేషన్గా కూడా ఉండేది. 94 ఆ టైంలో హైదరాబాద్లో 1 year ఉన్నా, ఆ కాంట్రాక్ట్స్ చేసే టైం ఆ టైంలో ఉన్నాను. ఉన్నప్పుడు ఈ చుట్టూతా మనీకి సంబంధించిన విషయాలు నడుస్తూ ఉండేవి. వాళ్ళు అంత సంపాదించారు, వీళ్ళు ఇంత సంపాదించారు, రకరకాలుగా ఉంటే నాకు చాలా ఇరిటేటింగ్గా కూడా ఉండేది. తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ 99లో మళ్ళీ హైదరాబాద్కి రావడం, అప్పుడు అంతా ఒక క్లారిటీ వచ్చి ఇక దాని ఏమట పరిగెత్తడం అనేది ఇక అవసరం లేదనేది నాకు అర్థమైంది. ఐడియా వచ్చేసింది మీకు కంప్లీట్లీ. ఓకే,
తర్వాత ఇక నేను పొలాలు ల్యాండ్స్ తీసుకున్నా, మిషన్లు తీసుకున్నా, కూల్గానే చేశాను బిజినెస్. ఓకే. ఎప్పుడైతే మళ్ళీ మెడిటేషన్లోకి ఎంటర్ అయిపోయానో ఇక ఇంకా కూల్ అయిపోయింది అనమాట. ఓకే, ఇంకా మరింత బ్యాలెన్స్డ్గా చేయడం మొదలు పెట్టారు. ఓకే. మీ లైఫ్లో ధ్యాన పరిచయం ఎవరు చేశారు? ఇప్పుడు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ ఎట్లా ఉండేదంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒకటి అనిపిస్తూ ఉండేది. కొంచెం వేరే వాళ్ళ పట్ల కేరింగ్ కూడా ఉంటా ఉండేది. అంటే నాకు అది ఎక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఫుడ్ ఏదన్నా ఉందనుకోండి ఇంట్లో కానీ ఇంకో వెనకమాల వాళ్ళకి సరిపోతుందా లేదా ఈ టైపు అబ్జర్వేషను అదే ఉంటా ఉండేది. కొంచెం నేను ఈ మెడిటేషన్లోకి రావడానికి ముందు ఒక 1.5 year 2 years నుంచి రెగ్యులర్ గుడికి వెళ్తాం మొదలుపెట్టాను. అప్పుడు దాకా పెద్ద గుడికి వెళ్ళేవాడిని కాదు. రెగ్యులర్గా వారానికి ఒక 3 రోజులు 2 రోజులు అట్లా గుడికి వెళ్తాం మొదలుపెట్టాను. మళ్ళీ సరిగ్గా 1 year బిఫోర్ ఏమైందంటే ధ్యానం చేయాలని ఆలోచన వచ్చింది నాకు. ధ్యానం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళాలి అనేది నాకు అర్థం కాలేదు. మాకు దగ్గరలో కుకట్పల్లిలో SSY అని ఒకటి ఉంది. అంటే మీకు స్వతహాగానే అనిపించింది? స్వతహాగా అనిపించింది ధ్యానం చెయ్యాలి, ధ్యానంలోకి వెళ్ళాలి అని చెయ్యాలి అని మొదలైంది. ఓకే. కానీ ఎవరిని అడగాలి ఎట్లా వెళ్ళాలి తెలవాల. దగ్గరలో SSY ఇది ఉంది వాళ్ళది, సిద్ధ సమాధి వాళ్ళది ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే పొద్దున్నే 4 లెగవాలని వెళ్ళాలని రెగ్యులర్గా వెళ్ళాలనేది ఉండేది. నాకు ఆ టైంలో నాకు అది కుదిరేది కాదు. సో అట్లా 1 year గడిచిపోయింది యాక్చువల్గా. తర్వాత మా అన్నయ్య గారు వాళ్ళ మిసెస్ ఒక ఆవిడ మా వదిన బుక్ ఇచ్చింది, ధ్యానం శరణం గచ్చామని బుక్ ఇచ్చింది. నీకు స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ ఉంది కదా, అంటే మన మాటలను బట్టి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదా, నీకు స్పిరిచువాలిటీ అంటే కొంచెం ఇష్టం కదా, ఈ బుక్ చదువు అని చెప్పి ఇచ్చింది. ఆ బుక్ చదివాను నేను. చదివిన తర్వాత ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 15 రోజులు అయ్యేబడి నాకు మత్తుగా అనిపిస్తూ ఉండే ధ్యానం చేసేటప్పుడు. ఒకసారి అయితే ఓంకారం వినబడింది. ఈయన ఎక్కడ ఓంకారం ఉందని చెప్పి బయటకు వచ్చి వస్తే అక్కడ నాకేమీ లేదు. అప్పుడు నాకు అనుభవాన్ని కూడా నాకు తెలియదు. సో మళ్ళీ అట్లా కొన్ని రోజులకి మత్తుగా అనిపించేది. అప్పుడు నాకు అనిపించింది ధ్యానం చేస్తాడు అసలు మత్తు ఎందుకు వస్తుంది అని ఆలోచన వచ్చింది నాకు. అసలు దాని మీద తెలుసుకుందాము అని కొంచెం ఇంట్రెస్ట్గా ఇంకొంచెం బుక్స్ చదవడం, మాస్టర్స్ని కలవడం ఇదంతా జరిగిందనమాట. ఆ టైంలో దగ్గరలో రాంబాబు గారు, రమాదేవి మేడము వాళ్ళు, మళ్ళీ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు, ఇంకా మేడము కుకట్పల్లి మన హౌసింపూర్లో మేడం ఉన్నారు. ఇట్లా సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళడం క్లాసెస్కి అట్లా నిదానంగా డెవలప్ అవ్వడం జరిగింది. ఓకే. ఓకే సార్. సో ఆల్సో ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత మీ ధ్యానం పట్ల నమ్మకం అంటే ఓకే స్పిరిచువల్గా ఉండడం అనేది ఒక ఎత్తు, కానీ ఒక ధ్యానం ఇదే రైట్ పాత్, ఇది పర్ఫెక్ట్, దీన్ని ఫాలో అవ్వాలనే ఎందుకు ఎలా అనిపించింది? ఇప్పుడు నేను ధ్యానంలోకి రాకముందు ఏమనుకునేవాడిని అంటే మనిషికి తృప్తి ఉండదు అనుకునేవాడిని. వాడు ఏ స్థితికి వెళ్ళినా తృప్తి ఉండదు. వాడు 100 కోట్లు సంపాదించుకున్నా, ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయినా, అంటే వాడు ఫిజికల్ లైఫ్లో ఏ స్థితికి వెళ్ళినా వాడికి తృప్తి ఉండదు అనే ఒక ముద్రని వేసుకున్నాను నేను. అంటే నా మైండ్లో క్లారిటీ వచ్చింది, మనిషికి తృప్తి దొరకదు అనే ఒక క్లారిటీ వచ్చింది. నెంబర్ 1. దొరకదు అనే ఫీలింగ్లో ఉండేవారు. వాడు ఏ ఫిజికల్ లెవెల్ ఏ లెవెల్కి వెళ్ళినా తృప్తి ఉండదు అనేది ఒకటి నేను ఒక డెసిషన్కి వచ్చేసాను నేను. ఒకటి. రెండోది, ఇప్పుడు లేడీస్ని చూసామనుకోండి రకరకాల ఆ భావాలు వస్తూ ఉంటాయి. అంటే ఏ వయసు వచ్చినా కూడా ఇది పోదేమో అనుకునేవాడిని. నేను చదువుకునేటప్పుడు కూడా మా ఫ్రెండు ఎవరన్నా కర్ణాటక చదివినప్పుడు అమ్మ అనేవాడు, అది కాదు అమ్మ అనేవాడు. నేను అనుకునేవాడిని అమ్మ అని ఎట్లా అంటారు, ఏదో అమ్మని అంటాము, లేదంటే ఏదో చెల్లిన అంటాము, కానీ కనబడిన వాళ్ళందరూ అమ్మ అని ఎట్లా అంటాం. కర్ణాటకలో కొంచెం ఎక్కువ అమ్మ అనేది అంటాం అనేది అలవాటు ఉంది యాక్చువల్గా. మావాడు కూడా అనేవాడు అనమాట. నేను అనుకునేవాడిని ఎట్లా అంటే అనుకునేవాడిని నేను. కానీ నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజులకి నేను అనడం మొదలుపెట్టా, మాట్లాడేటప్పుడు అది కాదమ్మా ఇట్లా అయిపో. అప్పుడు అంటే నా లోపల ఆ చేంజ్ వచ్చింది అనేది నాకు అర్థమైంది. వాళ్ళ పట్ల చూసే దృష్టి చేంజ్ అయింది అక్కడ. వాళ్ళ పట్ల చూసే దృష్టి చేంజ్ అయింది. ఈ 2 విషయాల్లో నేను ఇంకోటి ఏం జరిగిందంటే నేను తృప్తిని ఫీల్ అయ్యాను నేను నా లైఫ్లో. ఆ తృప్తిని ఈ 2 విషయాల ద్వారా నేను ధ్యానాన్ని నమ్మాను. ఓకే. ఎప్పుడైతే నాకు నా లైఫ్లో ముందే నేను నిర్ణయం తీసుకున్నాను లేడీస్ పట్ల
మన ఆలోచన విధానం మారదు అనేది ఒకటి, జీవితంలో తృప్తి ఉండదు అనేది ఒకటి. ఈ రెండు నాకు ఎప్పుడైతే దొరికినాయో ధ్యానంలో నేను పొందాను, అప్పుడు నేను ధ్యానాన్ని నమ్మాను. సో ఏ విషయానికైనా నమ్మకం అనేది పునాది. సో ఆ పునాది మీకున్న ప్రశ్న ద్వారానే సమాధానం దక్కడం ద్వారా మీకు ఆ నమ్మకం కలిగింది. అంటే తృప్తి అనేది ఉండదు అని ఫిక్స్ అయ్యారు. ఆ తృప్తి మీరు ఎప్పుడైతే అనుభవించారో దెబ్బకి ఇంకా మీకు కంప్లీట్లీ ధ్యానం నమ్మకం అనేది కలిగింది ధ్యానం పైన. అవును. ఓకే. అట్లాగే నాకు హెల్త్ ప్రాబ్లం ఉండేది, నడువు నొప్పి ఉండేది. నడువు నొప్పి ఉంటే నేను మా కజిన్ అతనికి నడువు నొప్పి ఉండేది, అతను బెల్ట్ కూడా వేసుకునేవాడు. అతను నడువు నొప్పి పోయింది. అతను ఏమన్నాడు, నీకు కూడా నడువు నొప్పి పోతుందిలే అన్నాడు. అన్నాను, లేదు నాకు పొట్ట వల్ల వచ్చింది నడువు నొప్పి, నాకు పోయింది నీకు పోదు, నీకు పోయింది కానీ నాకు పోదు అని అన్నాను నేను. కానీ ఒకరోజు నేను విజయవాడ నుంచి బళ్ళారి వెళ్తా అంటే సడన్గా ట్రైన్లో గమనిస్తే నాకు నడువు నొప్పి లేదు. ఓకే. సడన్గా ఒక రోజు నడువు నొప్పి పోయిందే అనుకున్నాను నేను. సో ఒక 15 రోజులు అసలు ఏ నొప్పి లేదు, కంప్లీట్గా పోయింది. 15 రోజులు ఓకే నడువు నొప్పి పోయింది అనేది నాకు అర్థమైంది. ఓకే. ఓకే. తర్వాత మళ్ళీ వచ్చింది, ఒక 10% ఉంది, ఇంత ముందున్న అంటే ఒక 10%. ఓకే. మళ్ళీ అప్పుడు ఏమనుకున్నాను, ఏదో కర్మ అది కాతి ఉందో అది పోతుందో నేను దాన్ని వదిలేసాను. ఓకే. ఒక 3 years దాన్ని వదిలేసాను. వదిలేసిన తర్వాత ఒకరోజు సేతు విజ్ఞానం ఇదంతా చదివిన తర్వాత మళ్ళీ నాకేమి ఇచ్చిందంటే కర్మ లేదు గడిది గుడ్డు లేదు అనుకున్నా. ఆ 10% పోయింది. ఓకే. ఓకే అండి, అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా సేతు విజ్ఞానం ఎన్నో కొన్ని వేల వర్క్షాప్స్ చేశారు. ఈవెన్ ఇట్ వాజ్ అల్టిమేట్ సక్సెస్ఫుల్ వర్క్షాప్స్. సో అసలు సేతు విజ్ఞానం అనేది ఎందుకు మీరు పట్టుకున్నారు? అసలు మీకు అందులో ఎసెన్స్ ఏంటి? ఎందుకు మీరు మీ యొక్క బాలకృష్ణ సార్ అంటే సేతు విజ్ఞానం అని ఒక బ్రాండ్ వచ్చింది కంప్లీట్లీ. సో దీని గురించి మేము తప్పకుండా తెలుసుకోవాలి. దాన్ని అంతా హైలైట్ చేసి మాట్లాడుతున్నారు సేతు గురించి. ఇప్పుడు నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత వితిన్ ఒక 2-3 monthsలో క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాను. నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టోల్టెక్ 4 agreements అది బాగా అది నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే 6 నెలలు నా సాధన తర్వాత ఆ బుక్ చదివాను నేను. 6 నెలల్లో డెవలప్మెంట్ ఎంత వచ్చిందో ఆ బుక్ చదివిన తర్వాత అంత డెవలప్మెంట్ వచ్చింది. ఓకే. ఆ టోల్టెక్ 4 agreement బుక్ చదివిన తర్వాత. సో ఆ పుస్తకం గురించి చెప్పడం మొదలుపెట్టాను క్లాసుల్లో. తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రామ్దాస్ చదివాను. రామ్దాస్ చదివినప్పుడు నాకు క్లియర్గా అది అర్థమవుతుంది, ఎస్ ఇదంతా కరెక్టే అనేది అర్థమవుతుంది నాకు రామ్దాలో రాసిందంతా. కానీ దాన్ని ఒప్పుకోవాలి అంటే భయం అనమాట. ఎందుకంటే జీవితం మారిపోతుంది నన్ను ఒప్పుకుంటే. నేను అప్పుడు దాకా గుళ్ళ చుట్టూ తిరిగి నన్ను ఏ భగవంతుడు కాపాడతాడు, ఏ వెంకటేశ్వర స్వామి ఏ ఆంజనేయ స్వామి కాపాడతాడు అనుకునే స్థితిలో ఉన్న నేను అసలు నువ్వే దేవుడివి, నీ జీవితాన్ని నువ్వే బాధ్యత వహించు, నీ జీవితాన్ని నచ్చినట్టు నువ్వు జీవించు అని రామ్తో చెప్తా అంటే అసలుకి ఈ గ్రహాలను సృష్టించిందే నువ్వు, వాటిని చూసి నువ్వెందుకు భయపడతావు ఆయన క్వశ్చన్ అడుగుతాడు. సో ఇదంతా లోపలేమో కరెక్ట్ అనిపిస్తుంది, దాన్ని ఒప్పుకుంటే లైఫ్ మారిపోతుంది. ఇన్నర్లో ఎక్కడో సంశయం అనమాట. సో ఎంతోమందిని అడిగారు రామ్తాలో రాసిందా కరెక్టేనా అని, సీనియర్ మాస్టర్స్ అంతా కరెక్టే అన్నారు. తర్వాత ఇక ఆ నమ్మకాన్ని 99 తీసుకొచ్చి ఒక 1% డౌట్ పెట్టి పత్రికారిని అడిగా, సార్ రామ్తాలో రాసిందంతా కరెక్టేనా సార్ అని. సార్ సీరియస్గా ఎరా పుస్తకాలు రాసే వాళ్ళందరూ అవులగాళ్ళు అనుకుంటున్నారు, ఇక్కడి నుంచి అవతల పోని చెప్పి తిట్టిన తర్వాత నేను నవ్వుకుంటూ వచ్చేసాను. వచ్చి ఆ రామ్దాస్ సబ్జెక్ట్ చెప్పడం మొదలుపెట్టాను. రామ్దాస్ సబ్జెక్ట్ చెప్పడం మొదలుపెట్టాను. నేను 2002లోకి మెడిటేషన్లోకి వచ్చాను. సో మీరు అది చెప్పే ముందే యూ చేంజ్ సార్, అంటే మీరు అది ఒప్పుకున్నారు కంప్లీట్లీ ఒప్పుకోబట్టే మరి ఆ సబ్జెక్ట్ చెప్పడం అది చెప్పడం మొదలుపెట్టా. ఇంకొకటి పూజల విషయం వచ్చేవాడు కూడా మా కజిన్ అని చెప్పా కదా, వాళ్ళింటూ గూడంతా కూడా బూజు పెట్టిపోయింది. ఏంటి ఫోటో అతను రోజు 2 గంటలు పూజ చేసేవాడు. రంగారావు అని పూజ చేశాడు. ఏంటి నువ్వు పూజలు చేయడం లేదంటే మానేశాను అన్నాడు. అన్ని పూజ ఎట్ట మానేస్తారు అని ఇట్ట నోటి మీద వేలేసుకున్నా, నాకు బాగా గుర్తు. అట్లాంటిది పూజ దూరం అయిపోయాను నేను. వారానికి 3 రోజులు గుడికి వెళ్ళేవాడు, నేను పూజ దూరం అయిపోయాను. నేను చేయాలనిపించలేదు నాకు, అట్లా జరిగింది. సో రామ్తా సబ్జెక్టు చెప్పడం మొదలుపెట్టాను. సో తర్వాత కానీ ఆ రామ్తా సబ్జెక్టుని నేను అంత బాగా చెప్పలేకపోయేవాడిని, అంటే అంత కన్వీనియంట్గా ఉండేది కాదు నాకు చెప్పడానికి. సబ్జెక్టు ఓకే మంచిదే, కానీ చెప్పడానికి నాకు ఇష్టమైనా చెప్పడానికి కన్వీనియంట్ ఉండేది కాదు.
ఓకే. ఎప్పుడైతే సేతు విజ్ఞానం చదివానో అప్పుడు నాకు అది చాలా చాలా కన్వీనియంట్గా అనిపించింది అనమాట చెప్పడానికి. ఓకే. ఒక సిస్టమేటిక్గా అని అనిపించింది అనమాట. ఆ సేతు రామ్తా సేతు ఆల్మోస్ట్ రెండు ఒకటే సబ్జెక్టు, కానీ ఇది ఇంకొంచెం క్లారిటీగా విపులంగా ఉంది ఆ సేతు విజ్ఞానం ఓకే. చెప్పడానికి వీలుగా. అర్థమైంది సార్, అర్థమైంది. సో సేత్ కంప్లీట్లీ ఎసెన్స్ ఏంటి సార్, లైక్ ఒక జిస్ట్లో ఇప్పుడు చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలి అంటే నువ్వే ఆ పరమాత్మ స్వరూపుడువు. ఆ? ఎన్నో లోకాల్లో నువ్వు ఎన్నో దేహాలతో విస్తరించి ఉన్నావు, అనేది నువ్వే ఆ పరమాత్మ అని చెప్పేదే సేత్. ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వే పరమాత్మ. అది అని చెప్పేసి. దీన్ని నువ్వు ప్రాక్టికల్ చేయమని చెప్తాడు ఆయన, సింపుల్గా మళ్ళీ చెప్పాలంటే ఆయన. ఓకే. ఓకే. తెలుసుకొని వదిలేయడమే కాదు, ప్రాక్టికల్గా కూడా నువ్వు చేయాలి. ప్రాక్టికల్స్ అంటే ఎలాంటి ప్రాక్టికల్స్ ఉంటాయండి? అంటే నువ్వు ఆ పరమాత్మవు అనే దాన్ని నువ్వు దాన్ని నమ్మడానికి నువ్వు ప్రాక్టికల్ చేసుకో, ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవడం ఇదంతా. సో సార్, అయితే సేతు విజ్ఞానం గురించి మిమ్మల్ని మాట్లాడడం మొదలు పెట్టండి అని అంటే కంప్లీట్లీ మీ లైఫ్ స్టోరీ అంతా సేతు విజ్ఞానంలో ఉంది అన్న విషయం అర్థమవుతుంది. మీ లైఫ్ స్టోరీ కంటే సేతు విజ్ఞానంలోనే మీ ఎక్కువ జీవితం మీరు గడిపారు మీరు. ఓకే. ఇది ఇలా ఉండగా ఇంకొకసారి మనం బ్యాక్వర్డ్కి వెళ్దాం. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మీ వివాహం ఏ విధంగా జరిగింది, లైక్ మీ వివాహం యొక్క పరిచయం, అప్పుడు మీ యొక్క వైఫ్ అండ్ పిల్లలు, వాటి గురించి కూడా చర్చిద్దాం సార్. ఇప్పుడు నేను జాబు వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ జరిగింది. వాళ్ళు మా రిలేటివ్స్ అవుతారు, మా మిస్సెస్ వాడు కొంచెం లాంగ్ రిలేషన్ ఉంది. ఓకే. అయింది. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసింది. ఓహో. అప్పుడు నేను వంట నేర్చుకున్నా. అబ్బో. ఓకే. తర్వాత ఇద్దరు పాపలు మాకు, ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు పెద్ద అమ్మాయి ఏమో యూఎస్లో ఉంటుంది, ఓకే. రెండో అమ్మాయి పిఎంసీలోనే చేస్తుంది. ఓకే. ఓకే. అదనమాట. బాగుంది సార్. సో అయితే మీకు ఇలా చెప్పొచ్చా, మీకు సునీత గారు కదండి వైఫ్? సునీత. సో సునీత గారు మొదటి వైఫ్ అయితే సేతు విజ్ఞానం మీకు మీ జీవిత భాగస్వామి అనే అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటుందండి? లేదు. అంటే సార్ మీరు రోజు లెగిస్తే అయితే పిఎంసి లేదా సేతు విజ్ఞానం, ఇదే మీ యొక్క జీవనశైలి అయిపోయింది. సేతు విజ్ఞానం అని కాదు, స్పిరిచువాలిటీ మీ యొక్క ఇది. అంటే ఆ టాపిక్ నాకు బాగా అర్థమైంది, బాగా నచ్చింది, పబ్లిక్ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని నేను తీసుకున్నాను అంతే. అవును. సో దానికి ఆమె యొక్క సహకారం మీకు ఏ విధంగా ఉంది మొదటి నుంచి కూడా? మొదటి నుంచి అయితే మా మిస్సెస్ అసలుకి ముందు మొదలుపెట్టింది మా మిస్సెస్ మెడిటేషన్. ఓ అవునండి. కాదు, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది అని ధ్యానం మానేసింది. తర్వాత నేను కంటిన్యూ చేశాను. నేను ఓకే. కంటిన్యూ చేసిన తర్వాత నా మీద కోపం వచ్చేప్పుడల్లా ధ్యానం మానేసేది. తర్వాత అప్పుడప్పుడు చేస్తూ ఉండేది. ఓకే. నా మీద కోపం వస్తే ధ్యానం మానేస్తూ ఉండేది. ఓకే. ఓకే. ఏదో ధ్యానం అనేది నాది అన్నట్టు నేను రెగ్యులర్గా చేస్తుండేవాడిని అనమాట. ఓకే సార్. మొదట్లో చాలా అంటే భయపడి ఉంటుంది, మనం ఎక్కడ సన్యాసుల్లో కలిసిపోతామేమో అని. ఓకే. బయటికి ప్రచారానికి అటుకి వెళ్తానికి కూడా ఒప్పుకునేది కాదు. ఓకే. సో సిటీలో వరకు తెలవకుండా నేను వెళ్ళి క్లాసులు చెప్తూ ఉండేవాడిని. ఓకే. నాకు వరి కోసే మిషన్లు ఉన్నాయని చెప్పే కదా, మిషన్లు ఎక్కడెక్కడ వెళ్ళినాయో అక్కడ ఆ ఊళ్ళలో స్కూల్స్ కాలేజెస్లో క్లాసులు నేను అరేంజ్ చేసుకుని చెప్తూ ఉండేవాడిని. ఓకే. అట్లా తనకు తెలవకుండా ఆ విధమైన ప్రచారం జరుగుతూ ఉండేది. చేసేవాడు, తెలివితేటలు ఉపయోగించి ధ్యాన ప్రచారం చేసేవాడు. అట్లా జరుగుతూ ఉండేది అనమాట. అంటే నాకున్న వరి కోసే మిషన్లో నాకు ధ్యాన ప్రచారానికి బాగా ఉపయోగపడి ఒక రకంగా చెప్పాలి అంటే. ఓకే. దాని మీద వచ్చే ఆదాయం తక్కువైనా కూడా ఏం చేస్తున్నావు అని చెప్పుకుంటానికి ఇది ఉండేది. ఓకే. అర్థమైంది. ఓకే. అట్లా అనమాట. ఓకే. తర్వాత మా ఇంట్లో ఒక 40 days క్లాసులు 40 మాస్టర్స్తో పెట్టిన తర్వాత తను పూర్తిగా ధ్యానంలోకి వచ్చి నా మీద కోపం మొత్తం కొంచెం ఎక్కువ ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కోపం వస్తే ఎక్కువ ధ్యానం. ఓకే. ఓకే. బాగుంది సార్. సో అంటే ఇప్పుడు ధ్యానం అనేది కంప్లీట్లీ ఆమెకి ఎప్పుడైతే అర్థమైందో ఇంకా
దీంట్లోనే పరమార్థం ఉంది అన్న విషయాన్ని గుర్తించి మీకు కూడా అప్పటి సపోర్ట్ నుంచి నాకు బాగా సహకరించడం జరిగేది. ఓకే కొంచెం ఎంకరేజ్ చేయడం, సహకరించడం అంతా కూడా జరిగిందనమాట. ఓకే ఓకే సార్. ఓకే, ఆఫ్టర్ దిస్ అంటే లైక్ మీకు మ్యారేజ్ అది అయ్యింది, పిల్లలంతా వచ్చిన తర్వాత ధ్యానంలోకి కూడా పరిచయం అయిన తర్వాత పిరమిడ్ ఎనర్జీ గురించి మీకు ఏ విధంగా పరిచయం అయింది? పిరమిడ్ శక్తి గురించి మీకు ఏ విధంగా తెలిసింది? అంటే ఫస్ట్లో ఎవరన్నా పిరమిడ్ గురించి అడిగితే నేనేం చెప్పానంటే ముందు ధ్యానం చేయనేవాడిని. ఓకే. అంటే పిరమిడ్ పెద్ద ఎంకరేజ్ చేసేవాడిని కాదు, ముందు ధ్యానం చేయని చెప్పేవాడిని. నేను ఉపయోగించుకునేవాడిని పిరమిడ్ని. పిరమిడ్ని ఉపయోగించుకోవాలంటే ఎక్కడన్నా పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయడం, అంటే పిరమిడ్ గురించి మంచిది అనేది తెలుసు నాకు, ఉపయోగించుకునేవాడిని. కానీ పర్టికులర్గా దాని వెంబడి పడేవాడిని కాదు. అక్కడ ఎవరిని అడిగినా కూడా పిరమిడ్ గురించి ముందు అసలు నువ్వు స్టార్ట్ చేయ మెడిటేషన్ అని చెప్పేవాడిని. అట్లా చేసేవాడిని. ఒకరోజు మా బ్రదర్ అడిగాడు అనమాట, అనే నాకు పిరమిడ్ కొనుక్కోవాలి అని అడిగితే అప్పుడు ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే అప్పుడు పిరమిడ్ 2000 అంత ఉన్నట్టు ఉంది, 2000 అంత ఉన్నట్టు ఉంది. అప్పుడు నాకు ఎక్కువ అనిపించింది అది. ఎక్కువ అనిపిస్తే నేను ఇంజనీర్నే కాబట్టి నాకు మనం ఎందుకు చేయకూడదు పిరమిడ్ అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఒక 3 పిరమిడ్లు 4x4 పిరమిడ్లు చేసాం మీ ఓన్గా. ఓకే. ఓన్గా పత్రి సార్ మొదట ఒక బుక్ చదివి పిరమిడ్ని తయారు చేసుకున్నాను విన్నాను. ఆయన ఒక ఓన్ ఎక్స్పెరిమెంట్ లా తయారు చేసుకున్నారు. సో అట్లా మీరు కూడా తయారు చేసుకున్నారా? ఓకే. 4 ఫీట్ పిరమిడ్లు ఒక 4 చేపించాను. అదే 2 ఫీట్ పిరమిడ్ కాస్త నాకు అవి వచ్చేసినాయి అనమాట. 4 ఫీట్ పిరమిడ్ ఓకే చేసేసి అతనికి ఒకటి ఇచ్చాను, మా ఫ్రెండ్కి ఒకటి ఇచ్చాను, నేను ఒకటి ఇంట్లో పెట్టుకున్నాను. సార్ మీలాంటి స్నేహితుడు ఉండాలి సార్. నిజంగా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కొని ఆ సొల్యూషన్ అందరికీ పంచడం. పెట్టిన తర్వాత దానికి ఎందుకు కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెట్టినప్పుడు ఏమైందంటే ఇంతకుముందు గంట ధ్యానం చాలా ఎక్కువ టైం అనిపించేది నాకు. ఓకే. కానీ ఈ పిరమిడ్ కింద కూర్చోవడం మొదలు పెట్టిన తర్వాత నాకు గంట అయిపోయింది అనిపించేది. నేను అనుకున్నానంటే కొత్తగా పెట్టాం కదా పిరమిడ్ అట్లాగే ఉంటుంది అనుకున్నాను. అది ఒక 3-4 నెలలు అయినా కూడా అదే ఎనర్జీ నేను ఫీల్ అయ్యా. తర్వాత పక్క రూమ్లోకి వెళ్ళి పిరమిడ్ కింద కూర్చోకుండా తర్వాత పక్క రూమ్లోకి వెళ్ళి కూర్చున్నా కూడా అదే ఎనర్జీని ఫీల్ అయ్యా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పిరమిడ్ ఎనర్జీ ఇల్లంతా స్ప్రెడ్ అయ్యింది అనేది నాకు అర్థమైంది. ఓకే. అప్పుడు సో నేను అంటే నాకు 2000 పెట్టి కొనుక్కునే స్తోమత ఉన్నా కూడా అది ఎక్కువ రేట్ అని చెప్పి నేను కొనుక్కోలేదు నేను. సో మరి అట్లా నాలాంటి వాళ్ళు అని ప్లస్ రెండోది నేను ఎవరిని ఎంకరేజ్ కూడా చేయలేదు పిరమిడ్లు కొనుక్కోండి అని. అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, ఇట్లా ఎంతోమంది రేట్ ఎక్కువని కొనుక్కోకుండా ఉంటారు కదా, దాన్ని మిస్ అయ్యి ఉంటారు. ఈ పిరమిడ్ తయారు చేయడం ఏదో నేర్పిస్తే అందరూ చేసుకుంటారు కదా అనుకున్నాను నేను. ఎవరికి వారే చేసుకునేది అనుకుని పత్రి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను, సార్ మీరు కొన్ని లక్షల పిరమిడ్లు రావాలంటున్నారు, మరి కొన్ని వేల మందికి ఆ జ్ఞానం ఉంటే గానీ ఆ లక్షల పిరమిడ్లు రావుగా సార్ అన్న. అప్పుడు సార్ కడుపులో గుద్ది నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు పిరమిడ్స్ తయారు చేయడం నేర్పించు, వర్క్షాప్స్ చెయ్యి అని చెప్పాడు సార్. ఓకే. సో సార్ ఆ మాట చెప్పిన తర్వాత నేను అడగడం మొదలుపెట్టా పిరమిడ్ తయారీ నేర్పిస్తానని. కవిక సెంట్రల్ వాళ్ళు కన్విన్స్ అయ్యేవాళ్ళు కాదు, ఎందుకంటే అప్పుడు పిరమిడ్లు తయారు చేసేవాళ్ళు 2-3 ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళు అనుకుంటే మేము పిరమిడ్లు అమ్మి కొంత సెంటర్ రన్ చేస్తున్నాము, పిరమిడ్ తయారు చేయడం ఎవరికాళ్ళు నేర్చుకుంటే కనుక మరి మాకు ఆదాయం పోతుంది కొంతమంది. అప్పుడు సెంటర్ మెయింటెనెన్స్ కి దాని ద్వారా అప్పుడు పిరమిడ్లు కావాలన్న వాళ్ళు పత్రి మేడం పేరు కూడా ఉండేది. ఓకే. మరి మేడము ఏమన్నా అనుకుంటారేమని ఫీల్ అయిన వాళ్ళు కొంతమంది. సో ఒక్కొక్కళ్ళని కన్విన్స్ చేయడానికి నా 4 రోజులు పెట్టేది. మరి 1030 మంది వచ్చేవాళ్ళు, మరి సంవత్సరం 340 మంది, మరి కొన్ని వేల మంది నేను ఎప్పుడు నేర్పిస్తా అనే ఆలోచన నాకు వచ్చింది. రెండోది ఏంటంటే మా మిస్సెస్ బయటకు వెళ్తే ఊరుకునేది కాదు ఆ టైంలో, ఆవిడ పూర్తిగా ఇంకా ధ్యానంలోకి రాలేదు. సో అప్పుడు ఏం చేశానంటే ధ్యాన మహాచక్రంలో పిరమిడ్ వర్క్షాప్ పెట్టాలనే ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు షిరిడీలో ఆ వర్క్షాప్ పెట్టారనమాట. అప్పుడు అన్ని ఏరియాస్ కవర్ అవుతాయి కదా, నేను వెళ్ళకుండా అన్ని ఏరియాస్ కవర్ అవుతాయి కదా అని చెప్పి అక్కడ వర్క్షాప్ పెట్టడం జరిగింది. షిరిడి ధ్యాన యజ్ఞంలో మొదటి వర్క్షాప్ పెట్టడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ప్రతి ధ్యాన యజ్ఞంలోనూ వర్క్షాప్ చేయడం మొదలు పెట్టాను. ఓకే. షిరిడి అంటే హిందీలో, అక్కడ తెలుగులోనే పెట్టారు కంప్లీట్. అక్కడ కూడా తెలుగులోనే పెట్టాను 2006లో. ఓకే.
అప్పటి నుంచి ఇక ప్రతి చోట కూడా నేను వర్క్షాప్స్ తయారు చేయడం. ఆఖరికి కర్నూలులో అయితే కనుక తర్వాత వర్క్షాప్ తర్వాత యజ్ఞం కర్నూలులోను బెంగళూరులో జరిగింది. సార్ని వెళ్ళి అడిగాను నేను, సార్ మరి కర్నూలులో వర్క్షాప్ పెట్టమంటారంటే పెట్టమని చెప్పారు. అక్కడ ఆంజనేయ స్వామి గారు ఉంటారు, ఆయన అడగమని అన్నారు. ఆయన ఫోన్ చేశారు, మీకోసం ఎదురు చూస్తున్నాం స్వామీజీ రండి అన్నారు. ఆయన చక్కగా అరేంజ్ చేశారు. అక్కడ కార్పెంటర్ని పిలిపించి షీట్ బెండర్ని కూడా పిలిపించి వుడ్ పిరమిడ్ ఎట్టా చేయాలి, కాపర్ పిరమిడ్ ఎట్టా చేయాలి అనేది కూడా ప్రాక్టికల్గా అక్కడ చేపించడం జరిగింది. షిడీలోనేమో పేపర్తో చేయించాను, ఇక్కడేమో డైరెక్ట్గా కాపర్ పిరమిడ్, వుడ్ పిరమిడ్స్ ఎట్లా చేయాలనేది కూడా అక్కడ చూపించడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా వర్క్షాప్స్ చేపించడం. ఇప్పుడు ఎంతోమంది ఆ వర్క్షాప్స్ వచ్చి సొంతంగా పిరమిడ్ తయారు చేసుకుంటున్నారు. ప్రతి జిల్లాలోనూ ఉన్నారు, మండలాల్లో కూడా ఉండి ఎంతోమంది చేస్తున్నారు. నాకు తెలిసి కొన్ని వేల మంది ఇప్పుడు పిరమిడ్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు సార్. మళ్ళీ తర్వాత నాకేమనిపించిందంటే అది కూడా నాకు సాటిస్ఫై అవ్వలేదు. నేను అప్పుడు ఏం చేశానంటే ఒక వీడియో చేశాను అనమాట, వర్క్షాప్ను షూట్ చేశాను. నేను యాక్చువల్లీ ఆ వీడియో చూసాను సార్. ఆ వీడియో చాలా అద్భుతంగా. రీసెంట్లీ ఒక పిరమిడ్ తయారు చేయాల్సి వచ్చింది నా యొక్క ఒక అవసరం మీద. సో జస్ట్ ఎంత సింపుల్ మేనర్లో ఉంది అని అంటే, జస్ట్ 5 minutesలో పిరమిడ్ ఎలా తయారు చేయాలనే అవకాశం, అది కూడా ఒక కార్డ్బోర్డ్తో. అవును, ఒక 1 by 1 పిరమిడ్ చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ఆ వీడియో. సో అది వీడియో తయారు చేశాను. దాని మీద బ్రోచర్లు చేశాను అన్ని లాంగ్వేజ్లోను, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో బ్రోచర్లు వీడియో చేశాను. తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి, హిందీలోకి ఇప్పుడు తర్జుమైనాయి. హిందీలోను ఇంగ్లీష్లో కూడా ఇప్పుడు వచ్చినాయి అనమాట. ఓకే, అందరికి అవసరం కూడా అది. చాలా మంది దాన్ని చూసి ఫోన్లు చేస్తూ ఉంటారు, చేస్తున్నారు అట్లా. సో ఆ వీడియో చూసినప్పుడు సార్ చెప్పారనమాట, సార్ వీడియో చూపించి, సార్ ఇది పిరమిడ్ తయారు చేయడం మీద సిడి సార్ అంటే, సార్ మొత్తం చూసాక నువ్వు చచ్చిపోవచ్చాయా అన్నాడు సార్. లేదు సార్, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి సార్ అని చెప్పి. ఓకే, ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి చేయాల్సిన పనులు. అది. సో మీరు ఈ మాటకి చెప్పాలి అని అంటే, మీరు జీవితంలో అతి ముఖ్యంగా తీసుకున్నది ఏంటి? ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు చూసిన వాటిల్లో ఇదే ఇంకా నా లైఫ్, నా పరమపదం ఇదే, ఆ గమ్యం ఇదే అని మీరు భావించిన భావన ఏంటి? నాకు ఏదీ లేదు, ఎప్పటికప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడం తప్పితే, ఆ విజయాన్ని ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయడం తప్పితే, ఎన్నో అంటే ఒక్కొక్క మైల్ రాయి దాటినప్పుడల్లా ఎంతో హ్యాపీనెస్, ఒక్కొక్క వర్క్షాప్ సక్సెస్ అయినప్పుడు, ఒక కొత్తది వచ్చినప్పుడు హ్యాపీనెస్ ఉంది. కానీ అది ఏది కూడా నాకు ఇంకా పూర్తి తృప్తికి రాలేదు. ఎందుకు అంటే ఇంకా నేను నేర్చుకోవాల్సిన ఇంకెంతో ఉంది, ఇంకా ఎదగాల్సిన ఎంతో ఉంది అనేది నాకు తెలుసు కాబట్టి. ఇప్పటికీ మీరు అదే ఫీల్ అవుతారా సార్? అంతే, ఇప్పటికీ కూడా. ఇప్పుడు కూడా. సో ధ్యానం వచ్చిన తర్వాత తృప్తి అంటే ఏంటో తెలిసింది, తృప్తి ఉంటుందని తెలిసింది, అంటే భౌతికమైన తృప్తి. ఇంకా ఆధ్యాత్మికంగా మొన్న రీసెంట్లీ ఒక మాటలో కూడా ఇది వచ్చింది సార్, ఏంటంటే ధ్యానం చేసే వాళ్ళకి ఆ తృప్తి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ యొక్క ఆ స్పిరిచువల్ అమృతం, అది ఆ అమృతాన్ని ఇంకా గ్రోలాలి అనే భావన కలుగుతూనే ఉంటుంది. అది దాహం తీరదు, ఆధ్యాత్మిక దాహం ఎప్పటికీ తీరదు. దాంట్లో ఎప్పుడు తృప్తి పడకూడదు కూడా. అవును, భౌతికమైన తృప్తి. ఓకే, అవును, గాట్ ఇట్ సార్. సో అయితే మరలా మనం సేతు విజ్ఞానం దగ్గరికి వచ్చేద్దాం సార్. దీని గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, సేతు విజ్ఞానం గురించి మీ దగ్గర నుండి. సో మొదటగా మీకు సేతు విజ్ఞానం అనే కాన్సెప్ట్ మీకు తెలిసింది, దాంతోపాటుగా ముందుగా రామ్తా విజ్ఞానాన్ని కూడా మీరు పరిచయం చేసుకున్నారు. సేతు విజ్ఞానం అనేది మరింత సులువుగా అందరికీ మనం తెలియజేసే ప్రక్రియ ద్వారా మనం తెలియజేయొచ్చు అనేది మీరు ఫిక్స్ అయ్యారు. సో దాని గురించి ఒకసారి సేతు విజ్ఞానం మీరు నమ్మారు, సో అందరూ నమ్మాలని ఉందా? ఇప్పుడు సత్యం అనేది అక్కడ నమ్మకంతో సంబంధం లేదు. అక్కడ సత్యం అక్కడ. ఇప్పుడు ఎవరిని నమ్మించడానికి మనం లేము, ఇక్కడ ఎవరిని నమ్మించడానికి లేము, అది వాళ్ళ ఇష్టం. నేను ఎప్పుడు కూడా సేతు విజ్ఞానం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. ధ్యాన జగత్తులో ఉంది. ఫస్ట్ నేను పాంప్లెట్ తయారు చేసిన తర్వాత సార్కి ఇస్తే, సారు ధ్యాన జగత్తులో ఇచ్చారు, సారే ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ధ్యాన జగత్తులో వస్తుంది. వర్క్షాప్లో ఎంతో అద్భుతమైన అనుభవాలు వస్తూ ఉంటాయి చాలామందికి.
కానీ ఏ రోజు కూడా ఏ అనుభవాన్ని కూడా జానకతలు ఇవ్వడం కానీ ఇవ్వమని చెప్పడం కానీ ఎప్పుడూ చేయలేదు నేను. ఓకే, ఓన్లీ నేనేమనుకున్నా అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అందరికీ, రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. అట్లాని నేను వాళ్ళని ఏదో నమ్మించాలి అనేది కూడా నాకు లేదు అక్కడ. ఓకే, అది వాళ్ళ ఇష్టం. అక్కడ సత్యం చెప్పడం వరకే మన పని, ఉన్న తెలిసింది నాలెడ్జ్ని ఇవ్వడం వరకే నా పని. అంటే రుజువు పరచాల్సిన అవసరం లేదు అక్కడ. వాళ్ళు వస్తే వాళ్ళకే ఓన్ అనుభవం వస్తుంది, నేను ఎందుకు వాళ్ళకి రుజువు చేయాలి ఓకే. అనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదన్నమాట. సో నోటి మాటగా ఒకళ్ళనొకళ్ళు చెప్పుకొని వర్క్షాప్కి వస్తూనే ఉంటారు. ఉన్న కొద్దీ 30 మందితో మొదలుపెట్టింది 300 మంది 500 మంది, మొన్న సూరత్లో అయితే 1100 మంది వచ్చారు. వావ్. ఇదంతా మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్ళింది. మౌత్ పబ్లిసిటీ అంతే, మౌత్ పబ్లిసిటీ అంతే. ఓకే. సో 1100 మంది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ సార్. సో సేత్ విజ్ఞానం మీద ఒక బేస్ ఏంటి, అండ్ బేస్ ఏంటి కంప్లీట్లీ, అండ్ మీరు ఏ బేస్ చేసుకుని దీన్ని ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రేమనాథ్ గారితో ఎక్కువ కాంటాక్ట్లో ఉండేవాడిని. ఏం డౌట్స్ ఉన్నా సార్ని అడుగుతాం. అప్పుడప్పుడు మాది సిరుగొప్ప వయా ఆదోని వెళ్ళేవాడిని. ఆదోన్లో సార్ వాళ్ళ ఇల్లు. సో సార్ని కలుస్తూ ఉండేవాడిని, ప్రేమనాథ్ గారిని. ప్రేమనాథ్ గారు కౌన్సిలింగ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఆయన చేసే కౌన్సిలింగ్ చూసి నేను చేయడం మొదలుపెట్టాను. నేను ఆ కౌన్సిలింగ్స్ ద్వారా నాకు చాలా అద్భుతమైన అనుభవాలు నేను పొందాను. ఓకే, సార్ని ఒక టైంలో కూడా అడిగాను నేను, సార్ మీరు ఈ కౌన్సిలింగ్స్ చేయడం మీద ఒక ట్రైనింగ్ ఇవ్వండి సార్ అని కూడా అడిగేవాడిని నేను. ఓకే, నేను చేసేవాడిని కౌన్సిలింగ్స్. తర్వాత నాకు అప్పుడు ఎట్లా ఉండేదంటే, నేను ప్రచారం చేసేటప్పుడు నాకు మిషన్ ఉండేది కదా, రైతులను కలుస్తూ ఉండేవాడిని. ఒక్కొక్క రైతు దగ్గర 1 గంట 1.5 గంట ఉండేవాడిని. వాళ్ళ 1 గంటలో 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెట్టేవాడిని, 10 నిమిషాలు చెప్పి. నేనేమనుకునేవాడిని, ఈ 10 నిమిషాలు ఒక అనుభవం, మంచి అనుభవం వస్తే వీళ్ళు ధ్యానం నమ్ముతారు అని మాస్టర్స్ని రిక్వెస్ట్ చేసేవాడిని. వీళ్ళకి ఒక మంచి అనుభవాన్ని ఇవ్వండి అని. వాళ్ళకి ఏదో ఒక అనుభవం వచ్చేది, మంచి వైబ్రేషను, మంచి సువాసనలు, ఫ్లవర్స్ కనబడతాం, దేవుళ్ళు కనబడతాం, హాస్టల్ ట్రావెల్, ఏదో ఒక అనుభవం వచ్చేదన్నమాట. ఆ 10 నిమిషాల్లోనే ఎంత ఎనర్జీ ఉండేది అంటే, నేను 7-8 నిమిషాల కన్నా ఎక్కువ సేపు కళ్ళు మూసుకోలేకపోయేవాడిని. అంత హెవీ ఎనర్జీస్ నేను ఫీల్ అయ్యేవాడిని, వాళ్ళు అనుభవాన్ని ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక్కో టైంలో అయితే మాస్టర్ నిజంగానే వచ్చాడని అప్పుడప్పుడు కళ్ళు కూడా తెరిచి చూసేవాడిని. అంత వైబ్రేషన్ నేను ఫీల్ అయ్యాను అనమాట. సో అది అంటే ఒక్కోసారి వాళ్ళని అడిగేవాడిని, నువ్వు అంటే ధ్యానం మీద వాళ్ళకి నమ్మకం రావడం కోసం నువ్వు ఎక్కడ మాస్టర్ నీకు ఎవరంటే ఇష్టం, ఏ దేవుడు అంటే ఇష్టం, వాళ్ళని చూస్తావా, వాళ్ళతో మాట్లాడతావా, లేదు నువ్వు ఎక్కడికన్నా తిరుపతి వెళ్తావా, హిమాలయాస్కి వెళ్తావా, సో అని అడిగి నేను గైడ్ చేస్తే వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చేది. ఓకే. సో అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళకి అనుభవం వస్తుంది అనేది నాకు అర్థమైంది. ఓకే. తర్వాత ఒక వర్క్షాప్ దాన్ని పెట్టాను అనమాట, ఎక్స్పీరియన్స్ ద ట్రూత్ అని ఒక వర్క్షాప్ పెట్టాను. ఆ వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి వాళ్ళకి ఒక అనుభవం రావాలి, ధ్యాన అనుభవం. ఎప్పుడైతే ధ్యాన అనుభవం వస్తుందో ధ్యానాన్ని నమ్ముతారు అనుకునేవాడిని నేను. వాళ్ళ లోపల నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఒక వర్క్షాప్ పెట్టాను, వాళ్ళకి ఏదో ఒక అనుభవం రావాలి, టెలిపతియో, ఆటో రైటింగో, ఆకాశ రికార్డ్ స్టడీ చేయడమో, లేదు హాస్టల్ ట్రావెల్, థర్డ్ అయ్యో, ఏదో ఒక అనుభవం రావాలి. అట్లా వర్క్షాప్ పెట్టిన తర్వాత 80% వాళ్ళకి అనుభవాలు వచ్చాయి. సో ఆ వర్క్షాప్ ఎట్లా చేయాలనేది మళ్ళీ మాస్టర్స్ నుంచి మెసేజ్ తీసుకుని చేసాను, అది వేరే విషయం. కానీ అనుభవాలు వచ్చాయన్నమాట. అవి ఒక 3 సెషన్లు చేశాను నేను. ఇవన్నీ నేను గమనించిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇవి అనుభవాలు వచ్చిన వాళ్ళు ధ్యానంలోకి వచ్చారా అంటే నాకు వచ్చినట్టు ఏం కనబడలా, నాకు కంటిన్యూ చేసినట్టు కనబడలా. నాకేమర్థమైందంటే, వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు వచ్చినప్పుడు నమ్ముతున్నారు, తర్వాత నేను ఊహించుకున్నానేమో అనే దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానం చేయడం లేదు, వాళ్ళలో వాళ్ళు ఒక అపనమ్మకం. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇట్లాంటి ఇది వల్ల ఉపయోగం లేదు అనేది అర్థమైంది. వీళ్ళకి ఫిజికల్గా ఏదో అనుభవం రావాలి, అప్పుడు నమ్మేవాళ్ళు నమ్ముతారు అనేది అర్థమైంది నాకు. అప్పుడు భౌతికమైనటువంటి అనుభవం వచ్చేటట్టు, అంటే వాళ్ళకి ఒక జబ్బు తగ్గడం, భయం పోవడం, వీటి మీద నేను ఫోకస్ చేయడం జరిగింది కౌన్సిలింగ్స్లో. సో దానికి సంబంధించిన అనుభవాలు నేను ఆ నాలెడ్జ్ని పొందడం జరిగింది. ఓకే.
నాకు ఇంకోటి ఏంటంటే సేతు వర్క్షాప్ అనేపాటికి రోజుకు ఒక 15 గంటలు కంటిన్యూగా కూర్చోబెట్టాలి వాళ్ళని. కూర్చోబెట్టాలంటే వాళ్ళకి అక్కడ ఎనర్జీ ఉంటే కానీ వాళ్ళు కూర్చోలేరు. లేనప్పుడు ఒక గంట కూడా మనం అక్కడ కూర్చోలేము ఆ ఎనర్జీ లేనప్పుడు. సో నాకు ఆ పిరమిడ్స్ వర్క్షాప్ చేసిన, పిరమిడ్స్ అంటేనే ఎనర్జీ, ఆ పిరమిడ్ వర్క్షాప్ చేయడం ద్వారా పొందినటువంటి ఆ ఫలితం, ఆ ఎనర్జీస్ నాకు ఈ సేతు వర్క్షాప్కి ఉపయోగపడినాయి అనేది అర్థమైంది. ప్లస్ ఈ కౌన్సిలింగ్స్ ద్వారా వచ్చిన అనుభవం ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, నేను ఈ సేతు విజయం చెప్పడానికి, ఒక కాన్ఫిడెంట్గా చెప్పడానికి నాకు ఉపయోగపడింది అనేది నాకు అర్థమైంది అనమాట. ఓకే. ఆ బుక్ చదివేటప్పుడే నేను సగం బుక్ చదివినప్పుడు బళ్ళారి వెళ్ళాను. బళ్ళారిలో అక్కడ వాళ్ళు ఏదైనా కొత్త సబ్జెక్ట్ చెప్పండి అని అడిగితే ఈ సేతు విజ్ఞానాన్ని చెప్పడం, రోజుకు 2 గంటలు సబ్జెక్ట్ చెప్పడం, 2 గంటలు ధ్యానం చేయించడం, దాని నుంచి వాళ్ళకి వచ్చే అనుభవాలు రిసీవ్ చేసుకుంటాం, బాడీస్ని ఎట్లా రిలీజ్ చేయాలి, ఇట్లా రకరకాలుగా. అంటే ముందే దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ జరిగినాయి. అందుకని నేను ఆ వర్క్షాప్ చేయడం, ప్రేమ్నాథ్ గారితో కలిసి, ప్రేమ్నాథ్ గారు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే నేను ఈ థియరీ నేను చెప్పడం జరిగిందనమాట. సో అయితే ఈ విధంగా ఎన్ని వర్క్షాపులు చేసి ఉంటారు సార్ ఇప్పటి వరకు? చాలామంది అడుగుతారు ఎన్ని వర్క్షాపులు చేశారు అని, కానీ నేను ఎప్పుడు లెక్కలే అసలుకి. ఎప్పుడు లెక్కలేనని చేశారు ఇప్పటికే? ఎప్పుడు దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయలేను. నా కన్వీనియంట్ బట్టి, అవసరాన్ని బట్టి ఆ వర్క్షాప్స్ చేయడం జరిగిందనమాట. ఓకే సార్, అర్థమైంది. బాగుంది సార్. అయితే కంప్లీట్లీ సేతు విజ్ఞానం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. నేను ఇప్పటికీ కూడా చాలామంది దగ్గర నుంచి నా ముఖపరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి అంటే, సేతు విజ్ఞానం ద్వారా వాళ్ళు ఎన్నో రకాల బంధాల నుంచి బయటపడ్డారు. అనవసరమైన, అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భయాల నుండి బయటపడ్డారు. సేతు విజ్ఞానంలో ఏం జరుగుతుంది అంటే, ఒకటి వాళ్ళ పాస్ట్ని క్లియర్ చేయడం. అంటే పాస్ట్లో ఉన్న భయాలు అవ్వచ్చు, బంధాలు అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, దుఃఖం, ఆ బ్లాక్స్ని క్లియర్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్. కొత్త నాలెడ్జ్ని ఇవ్వడం రెండో కాన్సెప్ట్. ఇప్పుడు కొత్త సబ్జెక్టు, కొత్త ఎనర్జీ రావాలంటే పాత పోవాలి కదా. ఆ పాత పోవడానికి కోసం ఏం చేస్తున్నాం, మెడిటేషన్స్ చేపిస్తున్నాం. దాంట్లో సంకల్పం పెట్టించి ఆ భయాలు పోవాలని, ఆ బాధ పోవాలని దానికి సంబంధించిన నాలెడ్జ్ని ఇచ్చుకుంటూ క్లియర్ చేయడం ఒకటి చేస్తున్నాం. రెండోది సబ్జెక్ట్ ఇస్తున్నాం. ఇంకా వాళ్ళలో ఏదైనా మిగిలి ఉన్నాయేమో అని తెలుసుకుంటాం కోసం కౌన్సిలింగ్స్ చేస్తున్నాం. ఆ కౌన్సిలింగ్స్తో ఇంకా నిగూఢంగా ఉన్నాయి, కొంతవరకు క్లియర్ అయిపోతాయి మళ్ళీ. అప్పుడు వాళ్ళు మనం ఇచ్చిన సబ్జెక్టుకి అనుగుణంగా జీవించగలుగుతారు, కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయగలుగుతారు. చాలా బాగుంది సార్. అన్ని ప్రతి విషయం మీ దగ్గర నుంచి తెలుసుకుంటుంటే ఎంతో డెప్త్, మీ నాలెడ్జ్ ఎంత డెప్త్ ఉందనేది మాకు తెలుస్తుంది ఈ విషయం గురించి. ఇందుకే కదా మీరు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారని అనిపిస్తుంది నాకు నిజంగా. ఇంతేకాకుండా మీ గురించి నేను పర్సనల్గా తెలుసుకున్న కొన్ని విషయాల్లో మీరు చాలా కౌన్సిలర్స్ వర్క్షాప్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు పిఎంసికి డైరెక్టర్గా ఉండక ముందు నుంచి కూడా పిఎంసికి సంబంధించిన వర్క్స్ చేయడమే కాకుండా ధ్యాన ప్రచారంలో ఎంతో నిమగ్నమై ధ్యాన ప్రచారంలో ఎంతో నిమగ్నమై ఎంతో అద్భుతమైన ధ్యాన ప్రచారం చేశారు. ఈ జీవనాన్ని అలా సాగిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది సార్ మీ యొక్క జీవన ప్రయాణం. చాలా అద్భుతంగా, అంతే విధంగా ఎంతో ఇన్స్పిరేషన్గా కూడా ఉంది. సో ఇప్పుడు ఇలా ఉన్న ప్రక్రియలో సేతు విజ్ఞానం అనేది మీకు ఎంతో అవగాహనని, జీవితంలో ఎంతో బయట వారికి చెప్పే అవకాశాన్ని కూడా మీకు కల్పించింది. ఇలా ఉన్న ప్రక్రియలో దీంతో పాటుగా మీరు ఇంకా ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు? కేవలం సేతు విజ్ఞానానికి ముడిపడి ఉందాం అనుకుంటున్నారు, ఇంకా కొత్త ప్రయత్నాలు ఇంకేమైనా ఉన్నాయా? అండ్ ఆల్సో నాకున్న చిన్న డౌట్ అడుగుతాను సార్. అంటే లాస్ట్లో ఇందాక మేము డిస్కస్ చేసుకున్నాం, లాస్ట్లో మీకు క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడుగుదామని అడిగింది తను. ఆ ప్రశ్న ఏంటో అని తన ద్వారా తెలుసు. నాకే కాదు, ఈవెన్ చాలా మందికి ఉన్న ప్రశ్నే. సో మనిషి మనుగడ స్టార్ట్ అయిన అంటే డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక బిలీఫ్ సిస్టమ్తో ముందుకు వెళ్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేవగానే మంచి ఫోటో, దేవుడి ఫోటో చూస్తే నాకు ఈరోజు మంచి జరుగుద్ది, లేకపోతే లైట్ వేయగానే దేవుడిని చూడాలి, ఫోటో చూడాలి. సో సమ్హౌ బల్లి పడకూడదు, పిల్లి ఎదురు. సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్. అది తెలియకుండా ఒక మంచిగా జరిగినప్పుడు ఒక హ్యాపీనెస్ని ఇచ్చినా, సరిగ్గా జరిగినప్పుడు అంతకంత భయంలోకి తీసుకెళ్తుంది. సో సేతు విజ్ఞానం అనేది కంప్లీట్లీ ఒక బిలీఫ్ సిస్టమ్ గురించి చాలా స్ట్రాంగ్గా చెప్తుంది సేతు విజ్ఞానం. సో
అలాగా కొన్ని పాయింట్స్ బిలీఫ్ సిస్టమ్ గురించి మీ తరపున మాకు కొన్ని పాయింట్స్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే బిలీఫ్ సిస్టమ్ అంటే ఒక నమ్మకం. దాని నుంచి మనం ఎట్లా బయటికి రావాలి అంటే దానికి బేస్ ఏం ఉండదు. ఇప్పుడు ఎవరో అమ్మమ్మ చెప్పింది, నాయనమ్మ చెప్పారు, సమాజం ఆచరిస్తుంది, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఆ బేస్ ఏమి ఉండదు దానికి. ఓకే, దాని నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఒక దాన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే నీలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు అంగీకరించలేదని అర్థం. సో ఎప్పుడైతే అవతల వాళ్ళల్లో ఉన్న దివ్యత్వం అనేది క్లియర్గా అర్థమవుతుందో, సో ఇదంతా కూడా నా ఆలోచన ద్వారానే సృష్టించబడుతుంది అనేది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో, అర్థమయ్యేటట్టు మనం చెప్పగలుగుతామో, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఎన్ని రకాల బిలీఫ్స్ ఉన్నా కూడా అవన్నీ బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే ఆ బిలీఫ్ నుంచి ఆలోచన క్రియేట్ అవుతుంది, ఆలోచన నుంచి జీవితం క్రియేట్ అవుతుంది. సో ఆలోచనల మూలం మళ్ళీ బిలీఫ్సే. సో ఎప్పుడైతే ఆ బిలీఫ్స్ అంటే వాళ్ళల్లో ఉన్న దివ్యత్వం వాళ్ళకి అర్థమవుతుందో, ఇంకా వేరే ఏ బిలీఫ్ని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిల్లి ఎదురొస్తే నాకు చెడు జరుగుతుంది అనేది ఒక బిలీఫ్. నేనే ఆ దైవాన్ని అయినప్పుడు పిల్లి నాకేం చేస్తుంది అనే అవగాహన వాళ్ళకి వచ్చినప్పుడు ఇక ఆ బిలీఫ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే బిలీఫ్స్ అనేవి ఏం చేస్తాయంటే మన ఎనర్జీ సిస్టమ్ని అంతా డౌన్ చేస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఒక చేతకాని వాడివి అనేదాన్ని క్రియేట్ చేస్తాయి ఆ బిలీఫ్స్ అనేవి. మనలో ఉన్న దివ్యత్వాన్ని అంగీకరించకుండా అవి చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నీ దివ్యత్వం పట్ల నీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఉందో, దాన్ని నువ్వు నమ్ముతున్నావు, ఆటోమేటిక్గా బిలీఫ్స్ అనేవి ఇక నీ మీద పనిచేయవు. ఇక దాన్ని ఈజీగా వాటి నుంచి బయటకు వచ్చేయచ్చు నువ్వు. అంటే దాని నుంచి బయటికి రావడం ఈజీ అంటారు. అంటే భయం వస్తుంది కదా, అయ్యో ఇప్పుడు ఎలా ఉంటుంది అది జ్ఞానం లేనప్పుడు భయం వస్తుంది మనకి. జ్ఞానం ఉన్నప్పుడు మనకు ఆ భయం రాదు. నాకు వాస్తు మీద నాకు బాగా నమ్మకం ఉండేది జ్ఞానంలోకి రాకముందు. ముగ్గురు వాస్తు పండితులు తీసుకొచ్చి మైలు 3 సార్లు మార్పిచ్చాను నేను. ఓకే, నమ్మకం ఉండేది అక్కడ. తూర్పు వైపే వెళ్ళేవాళ్ళం, దక్షిణ వైపు వెళ్ళకూడదు, దక్షిణ వైపు వెళ్తే పని జరగదు, నైరుతి వైపు వెళ్తే పని జరగదు, ఇదంతా ఉండేది. అప్పుడు ఎదురుగా దానికి ఎదురు వెళ్తే పని అయ్యేది కాదు నిజంగానే. ఎప్పుడైతే నాకు ఈ సేతు విజ్ఞానంలోకి వచ్చిన తర్వాత నా ఆలోచన ద్వారానే అంత క్రియేట్ అవుతుంది అనేది నాకు అర్థమైందో, నాలో ఉన్న దివ్యత్వం నాకు అర్థమైందో, అప్పుడేం చేశాను, పనిమాల దక్షిణ వైపు వెళ్తాం మొదలుపెట్టా. అయినా నాకు మంచిగా జరుగుతుంది అని మంచి జరగడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి చూశాను నేను, దాని ఆపోజిట్ బిలీఫ్స్ ఆపోజిట్గా అవి ఇక నా మీద పని చేయడం లేదు నాకు అర్థమైపోయింది. తర్వాత ఇక ఆ బిలీఫ్స్ అనేవి తీసేసాను. ఇక సో ప్రాక్టీస్ అయితే చేయాలి డెఫినెట్లీ. ఆ సిస్టమ్ నుంచి బయటికి రావాలంటే మొదట్లో కొంచెం మన మీద మనకి నమ్మకం రావడం కోసం గమనిస్తాం మనం. మనసు దాన్ని గమనించిన తర్వాత ఏం చేస్తాము, ఓకే ఇక మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఇక దానికి భయపడాల్సిన అవసరం లేదని మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం ఇక వాటి నుంచి బయటకు వచ్చేస్తాం. సో సార్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు 2-3 అటెంప్ట్స్ చేసేసరికి ఇన్ కేస్ అవ్వకపోతే, ఆపోజిట్కి వెళ్ళినా అది అవ్వలేదు అనే ఫీలింగ్ వస్తే చాలా కష్టం. మళ్ళీ వెనక్కి అమ్మో ఎందుకు ఇంత అవసరం లేదు, నేను తప్పు చేసేస్తున్నాను, ఏంటి వెళ్తున్నాను, ఎందుకు ఇది ఉన్నప్పుడు పెద్దోళ్ళు చెప్పారు కదా ఇలాగే వెళ్ళిపోదాం. ముందు చిన్న మొదలు పెడతాం, చిన్న మొదలు పెడతాము. మన ఆలోచనలు గమనించుకుంటాము, ఎటువంటి ఆలోచన చేస్తున్నాను నేను అనేది గమనిస్తాము. అప్పుడు ఒకవేళ అవ్వకపోయినా కూడా ఓహో నా ఆలోచనలో సరిగా లేదు కాబట్టి ఇది అవ్వలేదు అనేది అర్థమవుతుంది మనకి. ఒకటి ఎప్పుడైతే ఆ జ్ఞానం అనే దాన్ని పట్టుకుంటామో తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా దూది పింజలు జ్ఞానం అంటారు. అంతే, చాలా బాగుంది. జ్ఞానం పెరగడానికి ధ్యానం, అంతే. సూపర్ సార్, చాలా బాగుంది సార్. అది సింపుల్ వర్డ్స్లోనే చాలా చక్కగా వివరించారు. ఈ బిలీఫ్ సిస్టమ్ దగ్గరే చాలా మంది కొట్టుకుంటున్నారు ఆ విషయం లేదా. దాన్ని చాలా ఈజీగా వేలతో తెంచేయడానికి మనకి సాధన, దాంతో పాటుగా జ్ఞానం, అంతే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నిటినీ క్లియర్ చేసేస్తుంది జ్ఞానం మనకి. వెరీ నైస్ సార్. సో ఇప్పుడు ఇది ఎలా ఉండగా చాలా వర్క్షాప్స్ చేశారు, చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు, చాలా కౌన్సిలింగ్స్ చేశారు, చాలా గ్రీటింగ్స్ అంటే పీపుల్ నుంచి చాలామంది మీరు చాలా బాగా చేశారని గ్రీటింగ్స్ని పొందారు. అండ్ ఇట్లా చేసినప్పుడు బేసిక్గా ఒక మనిషికి అటాచ్ అయిపోతాడు బాగా. ఒక వర్క్షాప్స్ కానివ్వండి, ఆ ఒక వర్క్కి అటాచ్ అవ్వడం వల్ల నాది అనే ఇది నేను చేశాననే భావన వస్తుంది. సో మీరు అది ఎలాగా బ్యాలెన్స్ చేసుకోగలిగారు, ఆ డిటాచ్మెంట్ స్టేట్లో ఎలా ఉండగలిగారు, అండ్ ఆల్సో ఆ బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోగలిగారు మీరు? ఒకటి, ఆ వర్క్ నా ద్వారా జరిగింది అన్నప్పుడు నువ్వు చెప్పినట్టు కొంతవరకు నాకు ఇది రావచ్చు ఇగో. కానీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే
అది మాస్టర్స్ చేశారు. ఒక సేత్ వర్క్షాప్ ఉంది, ఫిజికల్గా మేము ఒక 15 మంది కనబడుతున్నాం, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు అద్భుతమైనటువంటి ఎనర్జీస్ని ఫీల్ అవుతున్నారు, వాళ్ళలో ఎన్నో చేంజెస్ వస్తున్నాయి. అంటే కనబడకుండా ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఆ సంగతి నాకు తెలుసు. వచ్చిన వాళ్ళు సార్ మీరు చాలా గ్రేట్ సార్, మీరు అది ఇది అని చెప్పినా కూడా అసలు సంగతి నాకు తెలుసు, చేసింది వాళ్ళని. సో కానీ నా పట్ల నాకు క్లారిటీ ఉంది, నా స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు. అట్లా అని అవతలాడు చేసింది కూడా ఆ క్రెడిట్ అంతా నేనే పొందాలని కూడా నాకు లేదు అక్కడ. అందుకని వాళ్ళ చెప్తే నేను ఒక నవ్వు వదిలేస్తాను దాన్ని ఒక నవ్వి వదిలేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఏంటంటే నాకు నా చిన్నప్పుడు నా డిజైన్ ఎట్లా ఉంది అంటే మా ఫాదర్ మదర్ నుంచి నేను దూరంగా ఉన్నాను నేను. ఓకే, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఎప్పుడు లేను నేను, సెలవుల్లో ఉంటుంది తప్పితే ఎప్పుడు లేను నేను. అంటే అక్కడ నాకు ఆ డిటాచ్మెంట్ అనేది అక్కడ వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నా కూడా తెలియని ఒక డిటాచ్మెంట్ ఉండేది. ఓవర్ ఎఫెక్షన్ అట్లా ఉండేది కాదు. వాళ్ళు కలిసినప్పుడు చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం, వాళ్ళు నేను కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ లేనప్పుడు ఎవరి పని వాళ్ళది అన్నట్టు ఉండేది. అక్కడ ఆ లెర్నింగ్ ఉండేది నాకు. రెండోది ఏంటంటే అది మా తాతగారు ఒక 2 సార్లు చెప్పేవాడు, 3వ సారి ఏ విషయం చెప్పేవాడు కదా ఆయన. మా మదరు అంతే, ఆవిడ కూడా చాలా డిటాచ్గా ఉండేది. మా మదర్ కూడా చాలా డిటాచ్గా ఉండేది అనమాట. సో ఆ డిటాచ్మెంట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటైంది. ఇంకోటి మా చిన్నాన్నగారు, మా పిన్నాడిగా నేను పెరిగాను, ఆయన కూడా అందరినీ సమదృష్టితో చూసేవాడు. వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూసాడు, నన్ను అట్లా చూసేవాడు ఆయన. ఆవిడ చూస్తాం వేరు, నా పిన్ని కాబట్టి రక్త సంబంధం ఉంది కాబట్టి చూస్తాం వేరు, కానీ ఆయన కూడా వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూసేవాళ్ళు అట్లా ఆయన చూసేవాడు. మా పిన్ని కూడా అట్లాగే చూసేది. అంటే అన్కండిషనల్ లవ్ అనేది అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అన్కండిషనల్ లవ్ అనేది నేను నేర్చుకున్నాను. ఇంకోటి ఆయన ఒకసారి సందర్భంలో వాళ్ళ బ్రదరు ఆ ఊరు వచ్చి ఇంటికి రాలేదని చెప్పి మా పిన్ని బాధపడతా అంటే ఆయన ఏమన్నాడంటే, మన ఇంటికి వచ్చేవాళ్ళు మన వాళ్ళు అనుకో, ఎందుకు నువ్వు బాధపడతావు అన్నాడు ఆయన. అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ విషయాలన్నీ, ఆ డిటాచ్మెంట్ కానీ అన్కండిషన్లో కానీ మా పిన్ని దగ్గర నుంచి కానీ మా బాబాయ్ గారి దగ్గర నుంచి కానీ నేర్చుకున్నాను నేను. అట్లాగే మా మదర్ దగ్గర నుంచి మా తాతగారి నుంచి కూడా డిటాచ్మెంట్ నేర్చుకున్నాను నేను. సో ఇది నా జీవితానికి అవసరమైనటువంటి గొప్ప లెర్నింగ్ నాకు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ అనేది ఫామ్ అవుతాయి తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటే అనేది, కానీ నాకు ఏమీ ఫామ్ అవ్వలేదు. నాకు ఎందుకు ఫామ్ అవ్వలేదు అంటే నేనేమనుకున్నానంటే నా మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే నన్ను వాళ్ళు దూరంగా పెట్టారనుకున్నాను నేను. నా చదువు గురించి వాళ్ళు కొడుకు మీద ఉన్న ప్రేమను కూడా త్యాగం చేసి నన్ను దూరంగా ఉంచారు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడిని నేను. ఓకే, లేదు లెటర్లు అప్పుడు అంతే కదా. సో నా మీద ఎంతో ప్రేమ ఉండబట్టి నన్ను వదిలేసేసి వాళ్ళు చదువు కోసం దూరంగా పెట్టారు అని దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచే పాజిటివ్ దృక్పథం అనేది మీలో ఉంది. కాకపోతే నేను ఒకటి అనుకున్నాను, పిల్లల్ని ఇంటర్మీడియట్ వరకు దగ్గరే ఉంచుకోవాలి అనేది నేను అనుకున్నాను. అది ఒక బ్లాక్ కాదు. దాని తగ్గట్టు మా పిల్లలు నా దగ్గర ఇంటర్మీడియట్ వరకు నా దగ్గరే ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా. సో నన్ను వాళ్ళంత బాగా చూసుకున్న మా పిన్ని మా బాబాయి నేను ఈ విధంగా అనుకున్నాను అనమాట, పిల్లల్ని దగ్గర పెట్టుకోవాలి అనేది అనుకున్నాను నేను. కానీ డిటాచ్మెంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అది ఇక్కడ ఇప్పుడు ఈ ఫిజికల్ లైఫ్లో కూడా సేమ్ దాన్ని అప్లై చేయడం అనమాట. ఒకవేళ నేను పొరపాటున అటాచ్మెంట్లోకి వెళ్ళినా మా పిల్లలు మా మిస్సెస్ ఊరుకోరు అనమాట, వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేస్తూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ. సో అదనమాట. ఏం జరుగుతుంది ఫ్యూచర్లో, మీ యొక్క ప్లాన్స్ ఏంటి? పర్టికులర్గా ఒక ఆలోచనతో వచ్చేది కాదు ఏది కూడా. అంటే నేను ఇది చేస్తాను అనే ఒక ఆలోచనతో ఏమీ రాదు. అది ఇప్పుడు ఇన్నర్ నుంచి ఒక థాట్ క్రియేట్ అవుతుంది అక్కడ. దాన్ని ముందుకు పెంచుకుంటూ వెళ్తాం మనం అంతే. అక్కడ ఒక ఇన్నర్ జర్నీ ఉంది. ఇన్నర్ జర్నీ అనేది అది ఆటోమేటిక్గా వచ్చింది. అది సగం అయిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఏదో జరుగుతుంది మనకి అనేది నాకు అర్థమైంది. ఒక నెల రోజులు 20 రోజుల తర్వాత నాకు అర్థమైంది సంథింగ్ ఏదో జరుగుతుంది అని. అప్పుడు దాకా నాకు అర్థం కాలేదు, ఏదో మెడిటేషన్ చేసుకుంటున్నాము అనేది అర్థమైంది అనుకున్నాను నేను. అర్థమైన తర్వాత అప్పుడు అందరికీ నేను దాన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. ఓకే,
సార్ ఇప్పుడు అంటే స్ప్రెడ్ చేయడానికి మీరు ఒక్కరే ఇంతమందికి స్ప్రెడ్ చేయడం కొంచెం కష్టతరం అవుతుంది కదా, సో అప్పుడు దానికి ఎటువంటి చర్యలు నేను ఒక్కడనే కాదు అక్కడ, నాతో పాటు ఎంతోమంది మా ఇదంతా కూడా గ్రూప్ వర్క్. నేను ఇండివిజువల్ వర్క్ అనేది ఎప్పుడూ ఉండదు, తక్కువ. అది గ్రూప్ వర్క్. ఒక సేత్ వర్క్ షాప్ ఉందనుకోండి, ఒక 10-15 మంది ఇన్వాల్వ్ అయితేనే సేత్ వర్క్ షాప్ జరుగుతుంది. హాస్టల్ హీలింగ్ ఉంది, అంత కొంతమంది ఇన్వాల్వ్ అయితేనే జరుగుతుంది. ఏది ఇండివిజువల్ వర్క్ కాదు, గ్రూప్ వర్కే అక్కడ. ఒకసారి నేను ఇటు విజయవాడ అటు రాజమండ్రి సైడ్ వెళ్తున్నా, నైట్ 4 గంటలు నాకు మెలకు వచ్చింది. నాకు లాస్ట్ ఇయర్ మెలకు వచ్చి ఒక సబ్జెక్టు మెడిటేషన్స్ చేయించమని చెప్పి వచ్చిందనమాట. దాని ఆత్మతో అనుసంధానం అని చెప్పి ఆ పేరు పెట్టి దానికి సంబంధించిన మెడిటేషన్స్ చేయించాం. ఆ చేయించినప్పుడు అంటే మెయిన్ అన్ని హీలింగ్సే, అవన్నీ కూడా చేయించిన హీలింగే. ఆఖరికి బాడీ పార్ట్స్ని కూడా హీలింగే. కళ్ళకు సంబంధించి, గుండెకి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, అవి మన బాడీకి సంబంధించి, చక్రాలకు సంబంధించిన హీలింగ్స్ అనమాట. ఆల్మోస్ట్ 41 days చేయించడం జరిగింది. అది సడన్గా మాస్టర్స్ ఇచ్చారనమాట 4 గంటలకు లేపి. నన్ను గమనించా, ఇన్నర్ జర్నీ చేయించుకోవచ్చు కదా, ఇన్నర్ జర్నీ చేయించవచ్చు కదా, ఇదే ఎందుకు చేయించాలి అని కూడా చెక్ చేశాను నేను. చెక్ చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు ఆయన ఇన్నరు. సో అప్పుడు దీన్ని ఆత్మతో అనుసంధానం అని చెప్పి పెట్టి చేయడం జరిగింది. అది చాలా ఎక్సలెంట్గా క్లిక్ అయింది అనమాట, అందరికీ బాగా ఉపయోగపడింది అనమాట. సో అట్లా వాళ్ళు మాస్టర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్నర్ విజడమ్ అని చెప్పి రేపు మొన్న గురువారం నుంచి స్టార్ట్ చేసాము ఇన్నర్ విజడమ్ అని. అది మేము మెడిటేషన్ చేస్తూ ఉండగా ఒక 10 days తర్వాత మాకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో అవి అందరికీ జరిగితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన నుంచే అది క్రియేట్ అయింది అక్కడ. సో గత ఎపిసోడ్లో మనం మీరు మాట్లాడిన విధంగా కౌన్సిలర్స్ వర్క్షాప్ అని కూడా ఒకటి చేస్తున్నారు. అవును, అది ఏంటి దాని గురించి? ఇప్పుడు సేత్ వర్క్షాప్ స్టార్ట్ అయిన తర్వాత ప్రేమనాథ్ గారు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, నేనేమో క్లాస్ చెప్తూ ఉండేవాడిని. కొన్ని రోజుల తర్వాత సార్ ఏమన్నా అంటే మనుషులు పెరిగిపోతున్నారు, నేను ఒక్కడనే సరిపోను, ఈ కౌన్సిలర్స్కి తయారు చేయాలి, కొంతమంది మనం తయారు చేయాలంటా ఉండేవాళ్ళు సార్. ఒక టీంని తయారు చేయాలంటా ఉండేవాళ్ళు, తయారు చేయాలని చెప్పారన్నమాట. సార్ని నేను అడిగాను అనమాట, మరి అంటే సారు చెప్పకుండా ఏది ఎప్పుడు చేసేవాడిని కాదు. ఎందుకంటే నేను చేసేది పబ్లిక్లోకి వచ్చేవాడికి అంత డిఫరెంట్గా ఉంటుంది, అందరికీ అది జీర్ణం కాదు. అందుకని కంపల్సరీ సార్ని అడిగేవాడిని, చెయ్యాలా వద్దని అడిగేవాడిని. సార్ని మరి ఇట్లా ఉంది సార్, మరి ఏం చేయమంటారు, మరి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఏదంటే, సార్ ఏం చెప్పారంటే, అసలు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అది, నువ్వు కౌన్సిలర్స్ని తయారు చేయాలి, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అది అని చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్పారంటే, ఒక అకాడమీ కూడా నువ్వు ఓపెన్ చేయి, కౌన్సిలర్స్ ట్రైనింగ్ కోసం అకాడమీ కూడా నువ్వు ఓపెన్ చేయి అని చెప్పడం కూడా జరిగింది. సో అప్పుడు కౌన్సిలర్స్ ట్రైనింగ్ అని చెప్పి 2011లో అనుకుంటా మొదలుపెట్టాము. అది 2010లోనే స్టార్ట్ చేసాము. అకాడమీ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అని చెప్పి కూడా స్టార్ట్ చేసాము. సార్ దాన్ని స్టార్ట్ చేశారు. అది కౌన్సిలర్స్ని తయారు చేయడం కోసం ఆ వర్క్షాప్ అనమాట, కౌన్సిలర్స్ ట్రైనింగ్ వర్క్షాపు. దాని ముందు హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ చేసాం. అది కూడా అంతే, కొంతమందిని కూర్చోబెడితే 3 hours 4 hours కూర్చోబెడతా అంటే వాళ్ళ ఫిజికల్ బాడీలో హీలింగ్ జరిగిపోయేది. అంటే ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో అది ఇమీడియట్గా క్యూర్ అయిపోయేది అనమాట. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది అనమాట, ఓహో 3-4 గంటలు కూర్చోబెడితే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు హాస్టల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే అది ఒక మాస్గా పెట్టడం జరిగింది. ఒక 3 వర్క్షాపులు ఫస్ట్ 2011లో ఒకటి హైదరాబాద్లో చేసాము క్లోజ్డ్ రూమ్లో, ఒకటేమో బయట చేసాము, 2 బెంగళూరులో చేసాము. 3 అయిన తర్వాత విశాఖపట్నంలో జాన్ మహాచక్రంలో చేయాలి అని ఆలోచన వచ్చి సార్ని అడిగాను, చేయమంటారా సార్ అంటే, సార్ ఆలోచించి చేయమన్నారు. చేయమంటే అట్లయితే మీరు వాళ్ళకి షెడ్ కావాలి సార్, మరి మీరు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పాను సార్ని. అప్పుడు సార్ అప్పటికప్పుడు ఫోన్ చేసి అక్కడ మారంగ శివప్రసాద్ గారు అంటే బాలకృష్ణకి ఎంతమంది కావాలన్నాడు ఆయన. ఒక 1000 మంది సార్ అన్న, 1000 మందికి షెడ్ వేసి ఇవ్వండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అట్లా హాస్టల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో హాస్టల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్, కౌన్సిలర్స్ ట్రైనింగ్ వర్క్షాపు, తర్వాత చాలా వర్క్షాప్స్, న్యూ ఎనర్జీ అని, అసెన్షన్ అని, టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ అని ఎన్నో వర్క్షాప్స్ రావడం జరిగిందనమాట. అంటే
నా ఉద్దేశం ఏంటంటే ఏ వర్క్షాపు చేసినా కూడా వెనకమాల మోటివ్ ఏంటంటే ఆ వర్క్షాప్ని చేసేవాళ్ళని తయారు చేయాలనేది నా మోటివ్గా ఉండేది. ఓకే సార్. అంటే లేదు అంటే వాళ్ళ ద్వారా పబ్లిక్కి ఇంకెక్కువ హెల్ప్ జరగాలి, ఇంకెక్కువ జ్ఞానం స్ప్రెడ్ అవ్వాలి అన్న ఆలోచనే నాకు ఉండేదన్నమాట. పత్రిజీ శిష్యుడు అంటే పత్రిజీ లాంటి ఆలోచనలే కంప్లీట్లీ. ఆయన ఏ విధంగా ప్రజలందరికీ ఆ సేవ చేయాలి, ఆధ్యాత్మికంగా జ్ఞానం అందించాలనే ఆలోచన ఉందో సేమ్ ఇంకా శిష్యులకి కూడా అదే అటువంటి ఆలోచన వస్తుంది ఆటోమేటిక్గా. ఎస్, కరెక్ట్. చాలా గ్రేట్ సార్. సో ఇప్పుడు ఈ విషయం ఇలా ఉండగా మీ ఆధ్యాత్మిక ప్రస్థానం అంతా కూడా సేతు విజ్ఞానానికి ముడిపడి ఉండడమే కాకుండా దాని జ్ఞానాన్ని అందరికీ పంచడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో ఉండగా అసలు పిఎంసికి మీరు ఎలా కనెక్ట్ అవ్వడం జరిగింది? నేను యాక్చువల్గా ఒకరోజు సార్ ఫోన్ చేసి హైదరాబాద్ ట్రస్ట్లోకి రమ్మని చెప్పడం జరిగింది. ఓకే, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ దాంట్లోకి రమ్మని చెప్పడం జరిగింది. ఓకే. సో దాంట్లో అంతకుముందు చాలామంది ట్రస్ట్ మెంబర్స్ చాలామంది అడిగారు నన్ను ట్రస్ట్లోకి రమ్మని. కాకపోతే నేను ఇష్టపడలే రావడానికి. ఓకే. నేను చక్కగా క్లాసులు వర్క్షాప్స్ అన్నీ చేసుకుంటున్నాను, మళ్ళీ ఈ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళడం ఎందుకు అన్న ఉద్దేశంతో నేను రిజెక్ట్ చేస్తూ వచ్చానన్నమాట. తర్వాత సారు చెప్పారనమాట, నువ్వు ట్రస్ట్లోకి రావాలి అని. అప్పుడు సారు నాకు యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్లోకి రావడం అంటే ఇంతకుముందు నాకు ఎంత అనుభవం ఉన్నా మళ్ళీ వెనక్కు రావడం ఎందుకు అనే ఒక ఆలోచన నాకు ఉందన్నమాట. ఓకే. సార్ మీరు అందులో ట్రస్ట్ గురించి రకరకాలుగా వింటూ ఉండేవాళ్ళం, సార్ మీరు వెనకమాల ఉండి నడిపిస్తాను అంటే వస్తాను సార్ అని చెప్పడం జరిగింది సార్కి. ఓకే. సో ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం లోపు ఒక 6 నెలల్లో పిఎంసిలోకి మళ్ళీ డైరెక్టర్గా ఉండమని చెప్పడం జరిగింది సార్కి. ఓకే. సార్కి రమ్మని. సరే దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేశాను నేను. అట్లా పిఎంసిలోకి రావడం జరిగిందనమాట. సో మీ సేవలు మరింత ఉధృతంగా పిఎంసిలో కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది కంప్లీట్లీ. సో ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటో మనకు తెలియదు యాక్చువల్గా. పత్రి సార్ ప్లాన్ మన ఎవరికి. కాకపోతే యాక్చువల్గా నేను కొంచెం భయంగానే వచ్చాను. సార్తో మీరు వెనకమాల ఉండి చూసుకుంటేనే నేను వస్తాను అన్న ఉద్దేశంతో నేను వచ్చాను నేను యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్లో ధ్యానంలోకి రాకముందు ఎట్లా ఉంటుందంటే మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్. కొన్ని రోజుల తర్వాత మౌంటైన్స్ ఆర్ నాట్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ నాట్ రివర్స్. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అని నాకు చాలా కాలం అర్థమయ్యేది కాదు. అంటే ధ్యానంలోకి రాకముందు మనకి యాస్టిక్స్గా మౌంటైన్లు కానీ రివర్స్గా కనబడతాయి. అంటే జీవితం అట్లా ఉంటుంది అనేది. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత రివర్స్ ఆర్ నాట్ రివర్స్, మౌంటైన్స్ ఆర్ నాట్ మౌంటైన్స్. అంటే ఇది ఈ జీవితం అంతా కూడా ఒక మిథ్యను రకరకాలుగా కొట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ అంటే జీవితాన్ని ఉన్నట్టు చూస్తాం మొదలు పెడతాం. అప్పుడు థర్డ్ లెవెల్ ఏమవుతుందంటే అంతా తెలిసి ఉన్నది ఉన్నట్టు, అంటే ఒక యోగి అన్నీ తెలిసి ఒక బాలుడిలాగా ఉంటాడు, ఆ టైప్లో ఉండడం జరుగుతుంది. సో అట్లా నాకున్నటువంటి ప్రాపంచిక జ్ఞానం ఏదైతే ఉందో, ఇప్పుడు మరి ఎన్నో నేను బిజినెస్లు చేశాను. నేను ప్రాపంచికంగా దీంట్లోకి వచ్చేపాటికి ప్రాపంచికంగా నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ నేను పొందున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు ప్రాపంచ జీవితంలో రకరకాల అనుభవాలు నేను పొందున్నాను. రకరకాల బిజినెస్లు స్టార్టింగ్ నుంచి ఎట్లా చేయాలి అన్నీ నేర్చుకుంటూ వచ్చాను నేను. తర్వాత నేను స్పిరిచువాలిటీకి వచ్చి ఎన్నో క్లాసులు, వర్క్షాపులు ఇవన్నీ చేశాను. ఇవన్నీ తీరి ఓ రకంగా చెప్పాలి అంటే నేను చేసిన ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ట్రస్ట్లోకి వచ్చి పిఎంసిలోకి వచ్చి ఆ స్పిరిచువాలిటీని ఇటు ప్రాపంచ జీవితాన్ని రెండింటిని మిక్స్ చేసి ఇక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఓకే, ఈ రెండింటిని మిక్స్ చేసి ఇక్కడ జీవించడం మొదలుపెట్టడం జరిగిందన్నమాట. ఇది కరెక్ట్. ఓకే, మనం చేయాల్సిన పని ఇది ఒక రకంగా చెప్పాలి అంటే. దీన్ని నేనేమంటానంటే స్పిరిచువల్ మేనేజ్మెంట్ అంట. ఓకే, చాలామంది అడుగుతూ ఉంటారు, సేతు వర్క్షాప్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా నడుస్తుంది, మరి ఇంతమంది మీకు ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారు? ఇప్పుడు సేతు వర్క్షాప్ ఒక్కడిని చేసేది కాదు, ఎప్పుడు 15-20 మంది నాతో కలిస్తేనే వర్క్షాప్ జరుగుతుంది. ఇంతమంది ఇన్ని సంవత్సరాలు మీతో ఎట్లా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. అంటే ఇదంతా కూడా స్పిరిచువల్ మేనేజ్మెంట్. ఇది మన పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. అవును సార్, సింపుల్గా చెప్పాలి అంటే. ఎందుకంటే
సారు ఎవరికి ఏది చెప్పినట్టు ఉన్నాడు ఆయన, కానీ అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అన్ని పనులు మన అందరం కూడా చెప్పకుండా ఎన్నో పనులు చేస్తున్నాం. అవును. కారణం ఏంటంటే ఆయన ఇచ్చినట్టు జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకుని మన కర్తవ్యం ఏంటో మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సో సేమ్ దాన్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే. అందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యతగా తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడం జరుగుతుంది. బాగుంది సార్. సో అంటే ఈ స్పిరిచువల్ మేనేజ్మెంట్ అనేది ఇంత అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి మేబీ పత్రి సార్ కూడా మీకు పిఎంసి బాధ్యతలు కూడా అప్పచెప్పారు అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఇది చూడడానికి ఒక సామాన్యమైన కంపెనీ, ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల్లో ఒక మేనేజింగ్ డైరెక్టర్ అన్నట్టుగా వ్యవహరించినా సరే ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి నించోవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ బాధ్యత తీసుకునే వ్యక్తి కూడా అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అవన్నీ కంపేర్ చేసుకొని ఫైనల్లీ మిమ్మల్ని అక్కడ ఆ స్థాయిలో ఉంచడం అనేది చాలా మీ గురించి ఇన్ని పాయింట్లు తెలుసుకున్న తర్వాత మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానం ఇంత బేస్మెంట్ ఇంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీకు పిఎంసిని ముందుకు తీసుకువెళ్ళగలిగే బాధ్యతలన్నీ కూడా మేము కప్పచెప్పాలని అనుకుంటున్నాం మేము. నిజంగా చాలా ధన్యవాదాలు సార్. మీకు చాలా అద్భుతమైన కార్యాన్ని మీరు మీ భుజాల మీద తీసుకున్నారు. ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితుల్లో పిఎంసిని మీరు ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు? మీ యొక్క మాటల్లో చెప్పండి సార్. ఇప్పుడు భుజాల మీద తీసుకుంటున్నాను అనేదాన్ని నేనేమి దాన్ని యాక్సెప్ట్ చేయను. ఓకే. ఎందుకంటే నాకు భారం అవుతుంది నాకు. సో అట్లానే కష్టపడి నేను చెయ్యాలి, ఏదైనా సరే సాధించాలి, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాన్నే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నాకున్న క్లారిటీ ఏంటంటే నా వెనకమాల ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. నేను ఒక అడిగేస్తే 1000 అడుగులు వాళ్ళు లేపిస్తారు అన్న విషయం నాకు తెలుసు. అంటే నా ఒక్కడి వెనకమాలే కాదు, మన అందరి వెనకమాల ఉన్నారు. అవును సార్. కానీ నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఇక్కడ నేను చేయగలిగింది ఏంటంటే నేను చేస్తున్నాను అనేది లేకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్గా పనులు అవుతాయి. పర్ఫెక్ట్ సార్. అదొకటి నేను కేర్ఫుల్గా ఉండాలి. నేను చేస్తున్నాను అనేది కనుక నాకు లేనంత వరకు మాస్టర్స్ వర్క్ చేస్తారు. ఓకే. నేను చేస్తాను అనుకున్నప్పుడు నేను ఒక్కడే పని చేయాలి ఇక్కడ. ఓకే. సింపుల్ టెక్నిక్. అది బాగుంది సార్. ఓకే. ఎక్కువ మంది కావాలి అని అంటే నేను తీసేయాలి. అది అంతే. బాగుంది సార్. ఇంత సింపుల్ వర్డ్స్లో పత్రి సార్ కూడా ఏదైనా ఒక మాట చెప్పారంటే ఒక మాట వెనకాతల 1000 అర్థాలు ఉంటాయి. అంటే కంప్లీట్లీ అంత జ్ఞానం ఉంటుంది. అర్థం కంటే జ్ఞానం ఉంటుంది. ఒక్క మాటలోనే ఎంతో జ్ఞానం ఇస్తారు. సంసారంలో నిర్వాణం, ఆ ఒక్క మాటలో ఎంతో జ్ఞానం ఉంది. అట్లనే మీరు చెప్పే మాటల్లో కూడా సరైన శిష్యుల్లాగే మీరు చెప్తున్నారు ఆయనకి. సో ఒక మాటలోనే కంప్లీట్ నాలెడ్జ్ని మనం తెచ్చుకోగలుగుతున్నాం. సో చెప్పండి సార్. ఇంకోటి ఏంటంటే నాకు యాక్చువల్గా ఏ అనుభవం లేదు చిన్నప్పటి నుంచి కాదు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ ఎక్స్పీరియన్స్లు నాకు లేవు. నాకు ఈవెన్ నాకు చిన్న లైట్ కూడా కనబడదు. ఓకే. కానీ నాకు ఎనర్జీస్ని నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను. నేను అంటే ఒక ప్రాసెస్ జరుగుతుందా లేదా, అక్కడ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అనేది నాకు అర్థమవుతూ ఉంటుంది. అనుభవం లేదు కానీ ప్రాసెస్ జరుగుతుందా లేదా అనేది, ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అనేది ఆ సెన్స్ చేయడం అనేది నాకు అలవాటు, నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది. నాకు ఆ కౌన్సిలింగ్స్ చేయడం ద్వారా, ఇంకా ఆ కౌన్సిలింగ్స్ ద్వారా నేను ఎంతో ఎదిగాను నేను ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఎనర్జీస్ని ఎట్లా మార్చొచ్చు, ఎనర్జీస్ మారితే భౌతికమైన పరిస్థితులు ఎట్లా చేంజ్ అవుతాయి అనే నాలెడ్జ్ కూడా నాకు ఉంది. ఓకే సార్. ఒకటి పని జరుగుతులేదు అంటే అక్కడ ఎనర్జీస్ ఏదో బ్లాక్స్ ఫామ్ అయి ఉన్నాయి అని అర్థం అక్కడ. సో దాన్ని మనం సరి చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ స్మూత్గా జరుగుతుంది. సో అంటే ఎఫర్ట్లెస్గా మనం వర్క్ చేయాలి. అంటే భౌతికంగా కనబడేది వేరు, హాస్టల్గా ఉన్నది వేరు. ఓకే. ఇప్పుడు భౌతికంగా ఒక పని మనకు జరుగుతులేదంటే హాస్టల్గా ఏదో అక్కడ డిస్టర్బెన్స్ ఉంది అని అర్థం. సో దాన్ని మనం సరి చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే. ప్రొజెక్టర్ ఒక చాటు ఉంది, పిక్చర్ ఒక చాటు కనబడతా ఉంటుంది మనకి. సో పిక్చర్ని మార్చాలంటే ప్రొజెక్టర్లో ఉన్న ఫిల్మ్ని చేంజ్ చేయాలి. ఓకే. సో ఆ అవగాహన నాకు ఉందన్నమాట. అందుకని ఈజీగా నేను ఎటువంటి టెన్షన్ లేకుండా పనులు జరిపించుకుంటూ ఉంటాను నేను. అర్థమైంది సార్. ఈవెన్ మీ మాటల్లోనే తెలుస్తుంది ఎంత సులువుగా మీరు పని చేస్తున్నారు అనేది. ఇందాక కూడా మేము అనుకున్నాం అనమాట, ఏంటంటే చాలా సరళంగా చెప్తున్నారు సమాధానాలన్నీ కూడా. జీవిత సారాంశాన్ని కూడా చాలా సింపుల్గా, ఇది జీవితం, నాకు అర్థమైంది ఇది అని చెప్తున్నారని ఎంతో సింపుల్గా వర్డ్స్ అన్నీ వస్తున్నాయని ఆనందం కలిగింది మాకు ఈ విషయంలో.
నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో ఈ పాయింట్లన్నీ కూడా డిస్కస్ చేయడం అండ్ చర్చించుకోవడం అంతా కూడా. అండ్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. మిమ్మల్ని ఎందుకు ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉంచడం జరిగింది, ఆ స్థితిలో మీరు ఏ విధంగా ఉన్నారన్న విషయాలన్నీ కూడా మీ మాటల్లోనే మాకు అర్థమైంది. నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీకు. ఇలాగే మీరు కంటిన్యూ అవుతూ ఇంకా అద్భుతమైన స్థితికి, స్థాయికి పిఎంసి ఛానల్ని తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రేక్షక మహాశైలందరూ కూడా పిఎంసి ఛానల్ని మరింత ఉధృతంగా ప్రచారం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ధ్యానాన్ని, శాకాహారాన్ని మనందరి గురువు, ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఈ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ మీరు కూడా పంచుతూ పిఎంసితో మీరు కూడా ఒక భాగస్వాములై ఈ జ్ఞానాన్ని అందరికీ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం. మీరందరూ కూడా మరింత అద్భుత జ్ఞానాన్ని పొందుతూ ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ జై వేణుగోపాల్. ధనశ్రీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.